మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. గత 2-3 ఏళ్లుగా మీరు కన్సిస్టెంట్గా పవన్ కళ్యాణ్ క్రిటిసైజ్ చేస్తున్నారు, అందుకే అంత రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇష్యూలో చాలామంది కనీసం ఆ వీడియో కూడా చూడకుండా నేను పవన్ కళ్యాణ్ అంటే ఇంకో పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తాం? పవన్ కళ్యాణ్ రెస్పాన్సిబిలిటీ లేకుండా రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతున్నాడు అనేది నా సమస్య. ప్రజాస్వామ్యంలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తాం అన్నాను. హీ డి నాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అదే కదా నేను ప్రశ్నించాను. అసలు ప్రత్యేక హోదా అనేది ఇనిషియేటివ్ తీసుకుంది ఆయన కదా సార్. ఇప్పటివరకు ఏం చేశాడని అడుగుతున్నాను. ప్రజల్లోకి రాననేవాడు పాలిటిక్స్ ఎందుకండి సార్? ఒక పాపులర్ హీరో వస్తే చుట్టూ జనాలు చేరి అక్కడ ఏదైనా వైలెన్స్ అయితే ఎవరికి బౌన్సర్లు ఉంటారు, పోలీసు లా అండ్ ఆర్డర్ ఉందిగా. తెలంగాణ మూవ్మెంట్ జరిగినప్పుడు కేసీఆర్ చాలాసార్లు రాలేదు. పవన్ కళ్యాణ్ అనేవాడు కేసీఆర్ కాదు. విషయానికి అంత మైలేజ్ వచ్చిందే పవన్ కళ్యాణ్ వల్ల నేను అన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ ఏం చేశాడు నాకు చెప్పండి. ఇద్దరు డిసిషన్ మేకర్లు అద్దరితో స్టేజ్ పంచుకున్న వాళ్ళే కదా. మోడీ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు స్టేజ్ పంచుకున్న వాళ్ళే కదా. పవన్ కళ్యాణ్ లేకపోతే మేము గెలిచిండే వాళ్ళం కాదు అనుకుంటున్నారు కదా వాళ్ళు. మీరు ఆయన్ని క్యాస్ట్ పొలిటీషియన్ ఎందుకంటారు? హీఈస్ లిమిటెడ్ టు హిస్ క్యాస్ట్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ అన్నీ కూడా కాపు కులానికి చెందినవే. కాపులే కాకుండా మిగతా వర్గాలు బీసీలో చాలా మంది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తారండి? హీ షుడ్ లెట్ హిమ్ కమ్ అప్ విత్ సమ్ ప్లాన్. నో, వాట్ ఈస్ హిస్ సోషల్ ఎజెండా? డూ యూ నో హిస్ సోషల్ ఎజెండా? ఇప్పుడు ఈరోజు ఎలక్షన్లు పెడితే కాపు డామినేటెడ్ నియోజకవర్గాల్లో తప్ప ఇంకెక్కడా పవన్ కళ్యాణ్ గెలవడు. ఛానల్ ఇంటర్వ్యూలో హిందూ టెర్రరిజం ఉందన్నారు. ఎటువంటి ఆధారం లేకుండా. ఆధారం లేదా? RSS not terrorizing people? Is VHP not threatening people? సార్ దాని దీనికి ఎలా పోలుస్తారు సార్? ఏఎస్ఐ కానీ లష్కర్ తోయిబా కానీ ఒక 100 మందిని 1000 మందిని చంపేస్తే దానికి దీనికి కంపేర్ చేస్తారండి. జబర్దస్త్ మీద మీ ఒపీనియన్ ఏంటి బేసికల్గా? అంటే ఐ హార్డ్లీ వాచ్ దట్ షో. అంటే ఏదో ఈ మధ్యకాలంలో నా మీద సెటైర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ పంపిస్తే చూడటమే తప్ప అదర్వైజ్ అంటే ఒకసారి వేణు మీద అటాక్ జరిగినప్పుడు కొన్ని ఎపిసోడ్స్ చూశాను. ఎస్పెషలీ వేణు మీద అటాక్ జరగడానికి కారణమైన ఎపిసోడ్ చూశాను. సో ఇవి తప్ప అండ్ ఐఎమ్ నాట్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బిలో ద బెల్ట్ కామెడీ. స్లాప్ స్టిక్, బిలో ద బెల్ట్ కామెడీ, బాడీ షేమింగ్ కైండ్ ఆఫ్ అ కామెడీ ఈజ్ నాట్ మచ్ ఆఫ్ మై కప్ ఆఫ్ టీ. ఒక్కోసారి స్టాండప్ కామెడియన్స్ దే మేక్ ఫన్ ఆఫ్ దెమ్సెల్స్. దట్ ఈస్ యాక్సెప్టబుల్ బికాస్ దే ఆర్ టాకింగ్ అబౌట్ దెమ్సెల్స్ అండ్ దే సీ ఫన్ ఇన్ ఇట్. కానీ ఈ టైప్ ఆఫ్ స్లాప్ స్టిక్ లేకపోతే లిటరల్గా మనుషుల్ని కొట్టి తన్ని బూతులు మాట్లాడే లేకపోతే వాళ్ళని ఇన్సల్ట్ చేసేసే కామెడీ నేను పెద్ద అప్రిషియేట్ చేసాను యాజ్ అన్ ఇండివిజువల్. ఈ షోల్లో చాలా వరకు నాకు అదే కనిపించడంతో ఐ స్టాప్ వాచింగ్ ఇట్. సో అదొక చీప్ కామెడీ షో అంటారా? ఖచ్చితంగా. అంటే ఇట్స్ దాన్ని అంటే చాలామంది జస్టిఫికేషన్ ఏం చేసుకుంటున్నారంటే ఇది మోస్ట్ పాపులర్ షో అని. మోస్ట్ పాపులర్ షో అంటే మనం ఎంత ఇన్సెన్సిటివ్ అవుతున్నామో దానికి ఉదాహరణే తప్ప అది గొప్ప కామెడీ అని అయితే నాకు అనిపించదు. మనకు కలెక్టివ్గా యాజ్ అ సొసైటీ మన అభిరుచుల్లో దిగజారుడుతనం, మన జీవితాల్లో ఉన్న దిగజారుడుతనం, ఇన్సెన్సిటివిటీ అంటే ఇది తప్పు ఇది కరెక్టు అనే ఒక జడ్జిమెంట్ లేకపోని తన నుంచి దాన్ని అప్రిషియేట్ చేస్తున్నామా అంటే ఒక సొసైటీగా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందా అనే కోణంతోనే నేను ఆ షో అక్కడక్కడ చూడడం తటస్థించింది తప్ప అదేమీ పెద్ద నేను అప్రిషియేట్ చేసే షో కాదు. జనాలు కూడా దాన్ని అప్రిషియేట్ చేయకపోవడం బెటర్ అని నమ్ముతాను. ఇదే షోలో మిమ్మల్ని హైపర్ ఆది ఏంటి బాడీ షేమింగ్ చేశాడు, ఏంటి ముందు పొట్ట వెనకాల బట్ట అంటూ చాలా ఇన్సెన్సిటివ్ రిమార్క్స్ అలా చేయకూడదు. దానికి ప్రతిస్పందనగా మీరు ఫేస్బుక్లో పెట్టి హైపర్ ఆదిని క్రిటిసైజ్ చేశారు. అలా చేయకూడదు అని చెప్పి అది చీప్ కామెడీ అని చెప్పి జబర్దస్త్ కామెడీ. నెక్స్ట్ రోజు మళ్ళీ లండన్ బాబులో అనే ప్రీమియర్ షోలో ఈ మీద చీప్ కామెంట్స్ చేసింది. మీరంతటి మీరు పరిచయం చేసుకుని ఆయనతో ఫోటో దిగి మాకు ఏమీ లేదు ఫ్యాన్స్ ఎదలవుతారంటే అది ఏంటి? మీరు ఒకవైపు ఒక రోజు ఏమన్నా హైపర్ ఆదిని తిట్టడం అంటే మీరు కాదు, హైపర్ ఆదిని మీరు చాలా చీప్ కామెడీ చేస్తున్నట్టు అలా కామెడీ నాకు నచ్చదు. మీ మీద ఒక ఇన్సెన్సిటివ్ రిమార్క్స్ చేసిన వ్యక్తిని మీరు వెళ్ళి పరిచయం చేసుకుని అంటే అక్కడ డబుల్ స్టాండర్డ్స్ కనబట్టలేదు అందరికీ. మీరు మిమ్మల్ని ఏదో ఒక ఇన్సెన్సిటివ్గా దరిద్రంగా కామెంట్ చేశాడు హైపర్ ఆది. నెక్స్ట్ రోజు కనపడితే మీకు అతని మీద కోపంగా ఉండాలి, లేకపోతే అతని మీద చిరాకు పడాలి. మీరు అతను వెళ్ళి పరిచయం చేసేసుకుని కంగ్రాచులేట్ మొత్తం మీద పరిచయం చేసుకుని ఫోటో దిగేసి దాన్ని మళ్ళీ ఫేస్బుక్ పోస్ట్లో పెట్టుకుని అది ఎలాగా అంటే ఒక కన్సిస్టెన్సీ మీ బిహేవియర్లో ఉండట్లేదు కదా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ నాకు మీ ఇంటర్వ్యూ చేసే విధానం నచ్చలేదు అనుకోండి, ఐ విల్ నాట్ స్టార్ట్ హేటింగ్ యూ. ఐ విల్ సే ఓకే హీ డజంట్ నో. అదే యాటిట్యూడ్ అక్కడ ఉంటుంది. సార్ ఇంటర్వ్యూ చేసే విధానం వేరు సార్. ఒకళ్ళని మీ ఫిజికల్ ఫీచర్స్ మీద తిట్టడం అనేది తప్పు.
అది చాలా దారుణంగా Let's understand. తిట్టినప్పుడు మీరెందుకు అతను వెళ్ళి లెట్స్ అండర్స్టాండ్ దిస్. తను చేసిన విధానం మీద నాకు కంప్లైంట్ ఉంది. అలా చేసి ఉండకూడదని నా స్ట్రాంగ్ అభిప్రాయం. ఒక సోషల్ గ్యాదరింగ్లో మళ్ళీ మేము కలిసినప్పుడు మొహాలు చాటేసుకుని వెళ్ళడం అనేది మనుషులుగా మనం చేయాల్సిన పని కాదు. మీరెందుకు వెళ్ళారన్న? నేను వెళ్ళలేదు. మీరు వెళ్ళారని చెప్పారు సార్. నేను వెళ్ళలేదు. మీరు వెళ్ళి పరిచయం చేసుకున్నారని చెప్పారు కదా. అక్కడ ఉన్నవాళ్ళు మీరిద్దరూ ఇక్కడున్నారు, యు ఆర్ ద టూ సెలబ్రిటీస్ అని మమ్మల్ని ఇద్దరం దగ్గర చేశారు. అండ్ ఆబ్వియస్లీ ఐ ఎక్స్టెండెడ్ మై హ్యాండ్. ఎందుకంటే ఫర్ మీ ఐ డోంట్ హేట్ పీపుల్, ఐ హేట్ వాట్ దే స్టాండ్ ఫర్. సో జస్ట్ బికాజ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ వాట్ హీ సేస్, ఐ విల్ నాట్ హేట్ హిమ్. సో ఫర్ మీ హీఈస్ అన్ ఆర్టిస్ట్ ఆఫ్ హిజ్ ఓన్ క్యాలిబర్. అది నన్ను అఫెండ్ చేసి ఉండొచ్చు తన ఆర్ట్తో, కానీ హీఈస్ అన్ ఆర్టిస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. వై షుడ్ ఐ బీ హేటింగ్ హిమ్? హేట్ వద్దు, మేము ఒకటే ఫేస్బుక్ లో పోస్ట్ లిసన్ టు ఇఫ్ యూ రీడ్ దట్ కేర్ఫుల్లీ, కలిస్తే మేము ఒకటే. ఫ్యాన్స్ వెదవలు అంటే తను ఏదో నన్ను అన్నాడని ఫ్యాన్స్ తృప్తి పడిపోవడాలు, నేను తనన్నాన్ని మిగతా వాళ్ళు తృప్తి పడిపోవడాలు అవసరం లేదు ఇక్కడ. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ అట్ అ హ్యూమన్ లెవెల్ ఆర్ ఫైన్ విత్ ఇట్, వాజ్ మై ఇంటెన్షన్. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే హీఈస్ నాట్ అప్ టు దట్ మార్క్, హీ డజంట్ ఈవెన్ డిజర్వ్ నార్మల్ హ్యూమన్ కర్టసీ అనేది నాకు ఆ తర్వాత అర్థమైంది. అదే నేను అంటున్నా. విషయం ఏంటంటే నేను ఒక మనిషికి ఇచ్చే గౌరవం ఎప్పుడు మనిషికి ఇస్తా. అతనితో ఎంత అభిప్రాయం కౌగులించేసుకుంటాను. ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. మళ్ళీ ఇప్పుడు హైపర్ ఆది అది డిజర్వ్ కాదని కూడా అన్నారు మీరే. నౌ ఐ రియలైజ్డ్ అంటే ద వే హీ స్టార్టెడ్ యూజింగ్ దట్ యాజ్ అ వెపన్, ఐ ఫెల్ట్ వాట్ ఐ సెడ్ వాజ్, కలిస్తే మనుషులుగా ఆర్టిస్టులుగా విత్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్గా ఒకటి అవడంలో తప్పు లేదు. మాట్లాడి ఓకే యూ హ్యావ్ యువర్ ఓన్ డిఫరెన్సెస్, ఐ హ్యావ్ మై ఓన్ డిఫరెన్సెస్ అనడంలో తప్పలేదు. అంతెందుకు రాజశేఖర్ గారి మీద దాడి చేశారు చిరంజీవి గారు అనుకున్న టైంలో ఆ తర్వాత ఇమ్మీడియట్లీ అంటే ఈ అపోహను దూరం చేయడానికి చిరంజీవి వెళ్ళిపోయాడు, వాళ్ళు కలిశారు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా చాలా ఇంటర్వ్యూలో రాజశేఖర్ చెప్పింది ఏంటంటే ఈ చిరంజీవి హ్యాస్ బీన్ హెల్పింగ్ మీ అలాట్. సో అంటే హ్యూమన్ లెవెల్లో మనం బాండ్ అవ్వగలిగితే దీస్ డిఫరెన్సెస్ విల్ బి పెట్టి అనేది దాన్ని నేను నమ్ముతాను. కానీ హైపర్ ఆది ఏం చేశాడు అంటే ఐఎమ్ పెట్టియర్ పీపుల్ అని నిరూపించుకున్నాడు తను. ఇప్పుడు నవ్ ఐ వుడ్ రీథింక్ దట్ ఓహో వీళ్ళ స్టాండర్డ్ హ్యూమన్ లెవెల్లో లేదు, దే ఆర్ నాట్ ఏబుల్ టు అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. ఒక మనిషికి ఉన్న డిఫరెన్సెస్ ఒపీనియన్స్లో ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ వైరుధ్యాలు ఉండకూడదు, లేకపోతే శత్రుత్వాలు ఉండకూడదు అని నేను కోరుకుంటున్నాను. కానీ అతను శత్రుత్వమే ఉందనుకుంటే మరి అతను అలాంటి మనిషితో నాకు రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? సో ఇట్ ఈస్ ఎ మిస్టేక్ ఆన్ మై పార్ట్ టు అండర్స్టాండ్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ విల్ ఎంపథైజ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ ఒక ఎంపతి ఉంటుందని నేను నమ్ముతాను మామూలుగా. ఐ ట్రస్టెడ్ దట్ హీ మైట్ ఆల్సో హ్యావ్ ద సేమ్, బట్ నౌ హీ ప్రూవ్డ్ అన్వర్ది ఆఫ్ ఇట్. సో అదైతే తప్పు చేసిన ఒప్పుకుంటున్నారు. ఖచ్చితంగా ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఆన్ మై పార్ట్ టు అండర్స్టాండ్ హిమ్ అండ్ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ ఆర్టిస్ట్. నౌ ఐ అండర్స్టూడ్ దట్ హీ డజంట్ టాక్ ఈవెన్ సెన్స్. ఇప్పుడు TV9 ఇంటర్వ్యూలో ఐ వాజ్ అగాస్ట్ అండ్ షాక్డ్. అంటే ఈ డజంట్ నో హౌ టు రెస్పాండ్ టు పీపుల్, హౌ టు రెస్పెక్ట్ పీపుల్. అంటే ఒక ఆర్గ్యుమెంటో ఒక చర్చలో ఒక సివిలైజ్డ్ ప్లాట్ఫామ్లో కూర్చుని నువ్వు నేను మాట్లాడుకునే మాటలు కాకుండా అతను ప్రతి మాటని జోక్గా చేయడం, ప్రతి మాటలోనూ అనడం, ఇవన్నీ చూస్తుంటే అండ్ ఈజ్ నాట్ ఎ పర్సన్ హూ డిజర్వ్స్ దిస్ కైండ్ ఆఫ్ డిస్కషన్. అండ్ వీ కాంట్ ఈవెన్ హ్యావ్ ఎ సివిలైజ్డ్ డిస్కషన్ విత్ హిమ్ అన్నప్పుడు ఇంకా రిలేషన్షిప్ ఈజ్ ఫార్ థింగ్. ఐ కాంట్ ఈవెన్ థింక్ ఆఫ్. మీరు కంగ్రాచులేట్ అదే పరిచయం చేసుకోవడం అంతా తప్పండి. నో సీ ఫర్ మీ ఇట్ వాజ్ ఎట్ హ్యూమన్ లెవెల్. తర్వాత మీరు రియలైజ్ అయ్యారు. ఐ డోంట్ ఇప్పటికీ కూడా నాతో చాలామంది ఫేస్బుక్లో ఎన్నో ఆర్గ్యుమెంట్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను వాళ్ళని బ్లాక్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. బట్ వెన్ వీ మీట్ ఇన్ ఎ సివిలైజ్డ్ సొసైటీ అండ్ we forget those things. అంటే ఐ వుడ్ ఎక్స్పెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ టు బిహేవ్ లైక్ దట్. అంటే డిఫరెన్సెస్ మనకు ఉండొచ్చు, 100 డిఫరెన్సెస్ ఉండొచ్చు, పొలిటికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, సోషల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, వాటి మీద 100 ఆర్గ్యుమెంట్లు జరగచ్చు. కానీ మనుషులుగా ఒకరినొకరు హేట్ చేసుకునేంతగా అయితే ఉండకూడదని నేను అనుకుంటాను. సో అది ఉంటే ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? మనుషుల్ని చంపేస్తాము, నరికేస్తాము, మాతో అంగీకరించకపోతే మేము వాళ్ళని ఏమన్నా చేసేస్తామనే మనస్తత్వం నాది కాదు. నేను ఒక డెమోక్రటిక్గా నేను డిసగ్రీ అయ్యేదాన్ని అగ్రీయబుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. వాళ్ళకు హ్యూమన్ బీయింగ్గా ఒక రెస్పెక్ట్ ఇస్తా. దట్ విల్ ఆల్వేస్ బీ దేర్. దట్ ఈస్ మై ప్రిన్సిపల్. అది ఒకరి కోసం నేను దాన్ని వదులుకోను. ఒకరు ఇలా చేశారు కాబట్టి అందరిని నేను మళ్ళీ అలా ట్రీట్ చేయను. ఐ విల్ నాట్ బి బయాస్డ్ అబౌట్ ఇట్. ఏ మల్లెమాల ప్రొడ్యూస్ చేసిన పటాష్ షోకి వెళ్ళి
అక్కడ స్వయంగా మీ బాడీ మీద మీరే షేమింగ్ చేయించుకుని రోస్టింగ్ చేయించుకుని ఆ కామెడీకి అంటే మీ బాడీ మీ ఫిజికల్ పార్ట్స్ మీద వాళ్ళు కామెడీ చేస్తుంటే మీరే నవ్వేసుకుంటారు. అది మళ్ళీ అక్కడ కూడా మీ డబుల్ స్టాండర్డ్స్ అర్థం కావట్లేదా? దట్ లెట్ us అండర్స్టాండ్ దిస్, దట్ ఈస్ నాట్ డబుల్ స్టాండర్డ్. నేను అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు బాడీ షేమింగ్ తప్పన్నారు మీరు, ఒక వీడియోలో ఒక బాడీ షేమింగ్ తప్పన్నారు. మీరు పటాషోకి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ చేసింది బాడీ షేమింగ్. అది సో ఎక్సెప్ట్ ఫర్ ద మీ జోకులు వేసిందంతా పొట్ట, మీ హైట్, మీ బట్ట అంతా దాని మీద వేసారు వాళ్ళు. దానికి మళ్ళీ మీరే నవ్వుకున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అన్ యాక్సెప్ట్, లైక్ ద అగ్రిమెంట్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు ఏమవుతుంది, ఇఫ్ ఐ సే సంథింగ్ టు యూ విచ్ అఫెండ్స్ యూ, దెర్ ఇస్ అ ప్రాబ్లం. If I say this is what I am going to say to offend you, and you are supposed to sit there and enjoy it. If I agree to that, then there is no problem అంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ రోస్ట్ ఉంది మనకి, ఏఐబి రోస్ట్. ఏఐబి రోస్ట్లో దట్ ఈస్ ద మోస్ట్ అఫెన్సివ్ కామెంట్స్ దట్ వన్ కెన్ థింక్ ఆఫ్, బట్ దే హ్యావ్ అగ్రీ టు దట్ అండ్ వర్ సిట్టింగ్ దేర్ అండ్ దే వర్ ఎంజాయింగ్ ఇట్. అక్కడ ఏంట్రా అంటే సెన్స్ ఆఫ్ అగ్రిమెంట్ అనేది ఒకటి రావాలి. ఐ వాజ్ వెరీ క్లియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు ఏం చేస్తున్నారు నాకు చెప్పండి ముందు. ఇఫ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్ ఐ విల్ సిట్ ఓవర్ దేర్, ఇఫ్ నాట్ ఐ విల్ నాట్ బి. అంటే వాళ్ళు కూర్చొని ఇవి అనుకుంటున్నాము, ఇక్కడ అనుకుంటున్నాము, మీరు ఆ తర్వాత అబ్జెక్షనబుల్ ఏదన్నా అనుకుంటే వాటిని మేము తీసేస్తాము. ఒకవేళ ఒక్కోసారి ఏమవుతుందంటే జోకుల్లో దే విల్ గో ఓవర్ బోర్డ్. ఇఫ్ యూ ఫీల్ ఎవర్ అఫెండెడ్ మీరు మార్క్ చేస్తే విల్ టేక్ ఇట్ అవుట్. వాజ్ ద క్లియర్ కట్ అండర్స్టాండింగ్ అండ్ అగ్రిమెంట్. సో ఆ తర్వాత ఐ వాజ్ దేర్ అండ్ అండ్ ఆల్సో ఐ వెంట్ దేర్ టు మేక్ ఎ పాయింట్. ఐ స్టాండ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. Just because Adi did what he did, I will not banish everyone. I will still allow that to go on. But what I am saying is reserve those things అంటున్నాను. And when you cross the limit, don't cross the limit అని చెప్పడం మన బాధ్యత. అంతే తప్ప ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని కట్టైలు చేసేస్తాను, వీళ్ళు అనడానికే వీలు లేదు, అనకుండా ఉండాలి, నా ప్రసక్తే ఎత్తకూడదు అనుకుంటే ఐఎమ్ అన్డెమోక్రటిక్. మీ పర్సన్ కాదు బాడీ షేమింగ్ అనేది. అక్కడ ఏంటంటే ఐ కెన్ జోక్ అబౌట్ మై సెల్ఫ్ అని చెప్పాను కదా ఇందాక. ఐ కెన్ జోక్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ ఐ కెన్ అలౌ అదర్స్ టు జోక్ అబౌట్ మై సెల్ఫ్ విత్ అన్ స్టిపులేటెడ్ టైమ్ వేర్ వి అగ్రీ ఆన్ దీస్ థింగ్స్. అగ్రీ టర్మ్స్ లో జరిగినప్పుడు అక్కడ అగ్రిమెంట్ ఉన్నదని నార్మల్ ఆడియన్స్ తెలియదు. ఇప్పుడు మీరు పటాష్ షోకి వెళ్ళిన తర్వాత అందరూ ఏమనుకున్నారు, అదేంటి హైపర్ ఆది అన్నప్పుడు ఏమన్నా ఇంత ఫేస్బుక్ లోకి వచ్చి ఇంత రెచ్చిపోయిన కత్తి మహేష్ మళ్ళీ అదే పటాస్కి వెళ్ళేసి బాడీ షేమింగ్ చేపించుకో. అగ్రిమెంట్ అనేది కామన్ ఆడియన్స్ తెలియదు కదా. ఫర్ మీ నౌ ఐ కాంట్ బి ఎక్స్ప్లెయినింగ్, కానీ ఇప్పటికి కూడా ఏంటంటే బాడీ షేమింగ్ చేస్తే మీకు ఇబ్బంది, తెలిసి మీకు చెప్పి if the intention is to offend me, then I have a problem. Out here I am there in my presence, they are trying to make fun of me. There is a difference between offensive and fun. ఇక్కడ ఏంటంటే the intention is in my presence they are trying to poke fun at me and I am witnessing it and whether I have a choice whether to accept it or not. ఇంత చాయిసెస్ ఉన్నాయి నాకు. అక్కడ ఇంత చాయిస్లో నేను ఆపరేట్ అయినప్పుడు దట్ ఈస్ నాట్ బాడీ షేమింగ్. ఈ డిఫరెన్సెస్ అర్థం చేసుకోమని చెప్తున్నాను నేను. దెర్ ఈస్ సర్టన్ టెక్నికాలిటీ టు ఇట్. టూ, ఐ వెంట్ టు దట్ షో టు ఎక్స్ప్రెస్ దట్ ఐఎమ్ ఆల్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆల్సో ఐ మేడ్ మై పాయింట్ వెరీ క్లియర్ ఇన్ దట్ షో. ఇప్పటి వరకు మీరు నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆల్ దీస్ ట్రోలర్స్ డిడ్ నాట్ ఈవెన్ వాచ్ దట్ ఇంటర్వ్యూ దట్ ఈజ్ ఇన్ క్వశ్చన్. ఈ పాయింట్ నేను ఐ హ్యావ్ టు హ్యావ్ ఎ ఫోరం. పవన్ కళ్యాణ్ ఇష్యూలో చాలా మంది కనీసం ఆ వీడియో కూడా చూడకుండా నేను పవన్ కళ్యాణ్ ఏదో అనేసి అని ఫీల్ అయ్యేవాళ్ళే తప్ప నిజంగా వీడియో చూసి దాని మీద లాజికల్గా మాట్లాడినంతవరకు కనపడలేదు నాకు. సో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్. అంటే మీడియాలో ఏమైపోద్దిరా అంటే ఎక్స్ట్రాపులేట్ అయిపోయి దాన్ని ఎగ్జాగరేట్ చేసేసి ఆ ఎగ్జాగరేటెడ్ మెసేజెస్ లోపలికి వెళ్తున్నాయి తప్ప యాక్చువల్ కంటెంట్ ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా లెజెండ్ సినిమా గురించి నేను చెప్తూ, లెజెండ్ సినిమాలో ఒక మెసేజ్ ఉన్న సీన్కే అవార్డు ఇచ్చేస్తే షకీలా గారి సినిమాల్లో అన్నిట్లోనూ మెసేజ్ ఉంటుంది. మరి వాటన్నిటికీ అవార్డులు వస్తే వెళ్ళాలి కదా అన్నాను నేను. దానికి టైటిల్ ఏం పెట్టారు తెలుసా? లెజెండ్ సినిమా కన్నా షకీలా సినిమాలు బెటర్ అని పెట్టారు టైటిల్. ఇప్పుడు జనాలకి లెజెండ్ సినిమా కన్నా షకీలా సినిమాలు బెటరే వెళ్తుంది తప్ప నేను ఏ కాంటెక్స్లో అన్నాను, ఏ సెంటెన్స్లో అన్నాను అనేది అర్థం కాదు. వాళ్ళు చూడడానికి కూడా బాదర్ చేయరు. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్. అంటే మ్యానిపులేషన్ ఈజ్ హ్యాపెనింగ్ బోత్ వేస్. ఎగ్జాక్ట్గా ఏం చెప్పానో చూడకపోవడం, టైటిల్లో కేవలం ఒక అట్రాక్షన్ కోసం పెట్టే టైటిల్లో లేకపోతే టు డ్రా మోర్ నంబర్స్ పెట్టే టైటిల్స్లో డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోతుంది. వీటిని మనం వీ కాంట్ కంట్రోల్. ఐ కాంట్ బి కీప్ టెల్లింగ్ ఓకే నవ్ యూ చేంజ్ ఇట్, నవ్ యూ గో ఫర్ ఇట్ అని నేను చెప్పను మీడియా వాళ్ళకి.
మీడియా షుడ్ హ్యావ్ ద డిస్క్రిప్షన్ వదిలేస్తాం అంతే. బట్ అసలు అయితే మీకు చెప్పే అంతా చేశారు. వీ సాట్ అండ్ డిస్కస్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ లాస్ట్లో కూడా ఒకవేళ మేము ఓవర్ బోర్డ్ అయితే ఈ పాటలు తీసేయమని మీరు చెప్పండి అని చెప్పారు. సో దెర్ వాజ్ అ క్లియర్ కట్ అగ్రిమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ద కంటెంట్ ఇస్. సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఫర్ మీ. సో పవన్ కళ్యాణ్ ఇష్యూ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం. చాలా మంది పవన్ కళ్యాణ్ అమ్మని చెప్పేది ఏంటంటే, మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ కాదు, గత 2-3 ఏళ్లుగా మీరు కన్సిస్టెంట్ గా పవన్ కళ్యాణ్ క్రిటిసైజ్ చేస్తున్నారు, అందుకే అంత రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అంటున్నారు. See, పవన్ కళ్యాణ్ has not been doing much, and whatever he has been doing is not something which I would accept completely. అలాంటప్పుడు డిఫరెన్స్ ఉండడంలో తప్పే ఉంది. అంటే ఇంకో పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తాను మీరు? మిగతా ఇప్పుడు ఏపీలో, తెలంగాణలో మిగతా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అదే ప్రాబ్లం ఏమవుతుందంటే, ఐఎమ్ అగెనెస్ట్ చంద్రబాబు నాయుడు, ఐఎమ్ అగెనెస్ట్ మోడీ, ఐఎమ్ అగెనెస్ట్ పవన్ కళ్యాణ్ ఇన్ ప్రిన్సిపల్. కానీ మీ ఫేస్బుక్ పోస్టులో కానీ అట్లా నా ఫేస్బుక్ పోస్టుల్లో చంద్రబాబు నాయుడు గురించి ఎంత రాశానంటే నేను లాస్ట్ ఎలక్షన్స్ ఆ తర్వాత, యాక్చువల్లీ ఐ నో దట్ వాళ్ళకుండే ఒక డిజిటల్ సెల్లో, ఆన్లైన్ సెల్లో సమ్ పీపుల్ వర్ డెసిగ్నేటెడ్ టు వాచ్ అవుట్ ఫర్ మీ. ఆ స్థాయిలో ఉన్నాయి నా కామెంట్లు. అండ్ మోడీ గురించి నేను ఇప్పుడు ఏమి రాయనక్కర్లే. మోడీ అని పెట్టి ఒక స్మైల్ పెడితే కనీసం 100 మంది అంతవరకు రెగ్యులర్గా కాని వాళ్ళు నా దాంట్లో వచ్చి కామెంట్ చేస్తారు. అంత ఉంది. నేను ఎంత యాంటీ మోడీయో వాళ్ళ పార్టీకి కానీ వాళ్ళ ఉన్నటువంటి డిజిటల్ సెల్ కానీ అంత తెలుసు, అంత ఉంది. విషయం ఏంటంటే, దీస్ పీపుల్ ఆర్ అబ్సెస్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్, సో దే ఓన్లీ వాచ్ ఇట్. అది సమస్య. చేసేది ఎక్కువ పవన్ కళ్యాణ్ గురించి చేస్తారని కదా. అంటే మిగతా వాళ్ళని వదిలేసి లాస్ట్ 1.5 మంత్లో, లాస్ట్ 1.5 మంత్ 2 మంత్స్లో పవన్ కళ్యాణ్ నా జీవితంలో తీసుకొచ్చి పెట్టారు వీళ్ళు. స్టార్ట్ చేసింది మీరే అంటున్నారు కదా. స్టార్ట్ నేను చేయలేదు, స్టార్ట్ వాళ్ళు చేశారు. ఇంటర్వ్యూకి ముందు, అంతకు ముందు కూడా ఒక 3-4 ఇయర్స్గా నేను 3-4 ఇయర్స్గా చేస్తున్న దానికి ఇంత రియాక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? 3-4 ఇయర్స్గా లేదుగా. సడన్గా ఒకేసారి ఏవొక్క అయిందేమో కాదు. ఇప్పుడు ఏంటంటే, సడన్లీ దిస్ గై ఇస్ పాపులర్. వీడంటే ఎలాగా? ఇట్స్ గోయింగ్ టు రీచ్ మోర్ పీపుల్, దేర్ బై యూ వాంట్ టు సైలెన్స్ దెమ్. ఇప్పుడు నాకు మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందండి, ఏం చేస్తాను, నా అభిప్రాయం చెప్తాను, మీరు ఒప్పుకోకపోతే వదిలేస్తాను. లేదు, మొత్తం మీ ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి నేను నా పేజో లేకపోతే ఇంకోటి పేజ్లో పెట్టి వీడు నన్ను ఏమో అంటున్నాడు, మీరు అందరూ ఇట్లా అటాక్ చేయండి అంటానా? హూ మెడల్డ్ విత్ హూమ్ ఓవర్ దేర్? నేను నా అభిప్రాయాన్ని చెప్పాను, నాకు హక్కు లేదా? నువ్వు డిసగ్రీ అయ్యావు, ఆ ముక్క నువ్వు అక్కడ చెప్పచ్చుగా. అలా కాకుండా నా ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పేజ్లో షేర్ చేసి, ఈ నా కొడుకు మన పవన్ కళ్యాణ్ మన దేవుణ్ణే అంటాడు, ఈయన చూసుకోండి అని నా ఫోన్ నెంబర్ పెడతారా? ఎవరికి తప్పు? అది వాళ్ళ వరకు తప్పు. ఇప్పుడు అక్కడ నుంచి 6,000 నుంచి 10,000 కాల్స్ రోజుకు నా ఫోన్లో వస్తూ, కనీసం నా నార్మల్ లైఫ్ను కూడా నేను లీడ్ చేయలేని స్థాయిలో నన్ను టార్చర్ చేస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? సో అది నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే, మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో బోల్డ్ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉంది, కేసీఆర్ ఉన్నాడు, వైఎస్ జగన్. వీళ్ళెవ్వరి గురించి, వీళ్ళ పాలసీ మేకింగ్ గురించి, గవర్నమెంట్ డెసిషన్స్ గురించి క్రిటిసైజ్ చేయకుండా, అసలు నిన్నగాక మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ గురించి ప్రాబ్లం ఏంటంటే, నేను అందరి గురించి క్రిటిసైజ్ చేశాను. మీరు పవన్ కళ్యాణ్ గురించి ఇప్పటికీ క్రిటిసైజ్ చేస్తున్నాను. డిమానిటైజేషన్ గురించి కానీ, జిఎస్టీ గురించి కానీ, ఫస్ట్ పర్సన్ టు రియాక్ట్ ఇన్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ మీ. ఐ వాస్ ట్రోల్డ్, ఆర్ యూ అన్ ఎకనమిస్ట్ ఫర్ సేయింగ్ ఇట్. డిమానిటైజేషన్ గురించి ఇట్ వాజ్ అ హ్యూజ్ డిస్కషన్. సమస్య ఏంటంటే, ఇవి జనాలకు తెలియదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈజ్ నో బడీ టు మీ టిల్ దే బ్రాట్ మీ ఇన్ టు మై లైఫ్. ఐ డోంట్ ఈవెన్ కన్సిడర్ మై పొటెన్షియల్ యాక్టర్. ఈ విషయం నేను పబ్లిక్గానే చెప్పాను, ఎప్పుడో చెప్పాను కూడా. మరి అలాంటప్పుడు వై వుడ్ ఐ బి కేరింగ్ ఫర్ హిమ్? నాకు అర్థం కాదు. వెన్ హీ ఈజ్ ఇన్ అ పబ్లిక్ డొమైన్, ఆయన గురించి అంత విమర్శించడం ఎందుకన్నా, మిగతా వాళ్ళకన్నా ఎక్కువగా ఆయన విమర్శించడం. మీకు విషయం అర్థం కావట్లేదు. నంద్యాల ఎలక్షన్స్లో జరిగిన ఒక మ్యాజిక్ ఏంటో తెలుసా? 23% ఆఫ్ ద పీపుల్ వాంటెడ్ ఏ థర్డ్ ఆల్టర్నేటివ్. నౌ చిరంజీవి మేడ్ ఎ పొలిటికల్ డెంట్, పవన్ కళ్యాణ్ త్రూ హిస్ క్యాంపెయిన్ మేడ్ ఎ పొలిటికల్ డెంట్. సో దీస్ ఆర్ పొటెన్షియల్ డ్యామేజర్స్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ. పవన్ కళ్యాణ్ ఎక్కడ చేసేసారు నంద్యాల ఎలక్షన్? నంద్యాల ఎలక్షన్లు కాదు, నేను ఏమంటున్నాను, లాస్ట్ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్స్లో ద 2% డిఫరెన్స్ దాట్ మేడ్ ఫర్ టీడీపీ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు పవన్ కళ్యాణ్. క్లియర్గా అట్రిబ్యూట్ చేసేదానికి ఒప్పుకుంటున్నాను. నేను ఏమంటున్నాను అంటే, వీళ్ళు పవన్ కళ్యాణ్ రెస్పాన్సిబిలిటీ లేకుండా రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతున్నాడు అనేది నా సమస్య ప్రజాస్వామ్యంలో. దాని గురించి నేను ప్రశ్నించాను. రాజ్యాంగేతర శక్తి అంటే ఎలా సార్? అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం. మీకు గవర్నర్ గారు ఇన్విటేషన్ ఇస్తారండి లంచ్కి?
నాకెవరు నాకు ఇస్తారా? మీకు ఎవరు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇస్తారా? పవన్ కళ్యాణ్కి ఏ తాహత ఇచ్చాడు? ఒక పార్టీ అధ్యక్షుడి కింద ఇచ్చాడు అనుకోవచ్చు. అప్పటికి పార్టీ రిజిస్టర్ అవ్వలేదు. జనసేన పార్టీ అధ్యక్షుడు అవ్వలేదు, అప్పటికి పార్టీ రిజిస్టర్ అవ్వలేదు. ఇప్పుడు పార్టీ రిజిస్టర్ అయిపోయినా యాక్టివ్ పొలిటీషియన్ కింద ప్రజా సమస్యల మీద రెస్పాండ్. గవర్నర్ హ్యాస్ ఎ ప్రోటోకాల్. అక్కడ ప్రశ్నించాను నేను. అంటే ఇతను రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతున్నాడు. అతను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, అప్పటికి పార్టీ రిజిస్టర్ అవ్వలేదు. కేవలం సపోర్ట్ చేశాడు కాబట్టి మీరు వెళ్ళి కూర్చోబెట్టేస్తారా? ఎవరికి సపోర్ట్ చేశాడని? చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి నరసింహకి చెప్తే నరసింహని ఇన్వైట్ చేశాడు అంటారు మీరు? అది జరిగిందంటే వాళ్ళే ఇస్తారు. లిస్ట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్, రైట్? క్యాబినెట్ హ్యాస్ టు అప్రూవ్ ద లిస్ట్, సీఎం హ్యాస్ టు అప్రూవ్ ద లిస్ట్. అంటే ఇప్పుడు రిజిస్టర్ అయినా అవ్వకపోయినా ఆయన పొలిటికల్ క్యాంపెయిన్ చేశాడు. హూ ఇస్ పవన్ కళ్యాణ్? కాన్స్టిట్యూషనల్ అథారిటీయే కాదా? కాన్స్టిట్యూషనల్ అథారిటీ కాదు కదా? కాదు. దెన్ హీ ఈస్ నాట్ ఎంటైటిల్డ్ టు బి దేర్. దట్ ఈస్ వాట్ ఐ హావ్ క్వశ్చన్డ్. తర్వాత ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తాం అన్నాడు. హీ డి నాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అదే కదా నేను ప్రశ్నించాను. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలి అని కోరుకున్న వాళ్ళు నేను కూడా ఒకండి. నేను, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, సంపూర్ణేష్ బాబు, మేమందరం కలిసి వెళ్ళాము వైజాగ్కి. అప్పుడు ఈ మనిషి ఏం చేస్తున్నాడు? ఒక ట్వీట్ ఇచ్చే సైలెంట్గా ఉన్నాడే అనే ఫీలింగ్ కలగకూడదా? ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించడానికి వచ్చాను అన్నాడు. సరైన విషయాలు ఎక్కడ ప్రశ్నించాడు? ప్రత్యేక హోదా అనేది ఇనిషియేటివ్ తీసుకుంది ఆయన కదా సార్. ఇప్పటివరకు ఏం చేశాడని అడుగుతున్నాను నేను. ఇనిషియేటివ్ అంటే ఏ ఇనిషియేటివ్ తీసుకుని చెప్పండి? ట్వీట్ చేయడం. దాని మీద జనాలకు అంత అటెన్షన్ రావడానికి కానీ, దాని మీద అంత జనాలకు అంత ట్వీట్ ఏదో ఒకటి సార్. తర్వాత ఏం చేశాడు? అంత అటెన్షన్ రావడం కానీ, ఆ కాకినాడ సభలో కానీ, అనంతపురం సభలో కానీ ప్రత్యేక హోదాని గట్టిగా మాట్లాడడం కానీ, గట్టిగా మాట్లాడడం. వైజాగ్ వచ్చాడా? వైజాగ్ రాలేదు. ఇప్పుడు వరకు ఏం చేస్తాడు చెప్పండి? సార్ ప్రతిసారి నాయకుడు గ్రౌండ్ లెవెల్ రావాలంటే రాలేదు సార్. ఎలా వస్తాడు సార్? తెలంగాణ ఉద్యమం జరిగిన 10 ఏళ్లలో కేసీఆర్ ఎన్నిసార్లు వచ్చాడు చెప్పండి నాకు? నాయకుడు అనేవి నడిపిస్తాడు. ఎప్పుడు ఉన్నాడు గ్రౌండ్ లెవెల్ ఎప్పుడు ఉన్నాడు సార్? పీపుల్. ఎప్పుడు 99% ఎప్పుడు గ్రౌండ్ కి రాలేదు. పవన్ కళ్యాణ్ అసలు పార్టీ లేదు కదండి అతనికి. ఇంకా మనం ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మీరు అంటున్నారు ఏంటంటే వైజాగ్ రాలేదని తప్పడుతున్నారు. ఇప్పుడు ఆయన వెర్షన్ ఏంటి? జనసేన వెర్షన్ ఏంటి? జనసేన వెర్షన్ లేదు. ఇప్పుడు అక్కడికి వస్తే అది పెద్ద మళ్ళీ అక్కడైనా వైలెన్స్ జరగచ్చు. అంత పవన్ కళ్యాణ్ ఈ మాట అతను అనలేదు. ఇంకా వాళ్ళ వైపు నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. సార్ ఒక పాపులర్ హీరో వస్తే ఎంత గొడవ జరుగుతుందో తెలుసా? ఎన్టీఆర్ కన్నా పాపులర్ అయితే కాదుగా. ఎవరు? ఏ ఎన్టీఆర్ కన్నా? ఎన్టీఆర్ కన్నా పాపులర్ అయితే ఎన్టీఆర్ తో ఈక్వల్ పాపులారిటీ ఉందనుకోవచ్చు. మీరు ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ రెండు కంపేర్ చేయగలరు. పాపులర్ హీరో పవన్ కళ్యాణే కదా. కాదండి, ఇప్పుడు ఎన్టీఆర్ కన్నా పాపులర్ కాదు కదా. హీ వాంట్స్ టు బి ఇన్ పాలిటిక్స్, రైట్? ప్రజల్లోకే రాననేవాడు పాలిటిక్స్ ఎందుకండి? ప్రజల్లోకి వస్తే ఏమైపోతాను అనుకునేవాడు పాలిటిక్స్ ఎందుకు? సార్ ఒక పాపులర్ హీరో వస్తే చుట్టూ జనాలు చేరి అక్కడ వైలెన్స్ అయితే ఎవరికి బౌన్సర్లు ఉంటారు, పోలీసు లా అండ్ ఆర్డర్ ఉంది. జనాలు కంట్రోల్ పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? లా అండ్ ఆర్డర్ ఎంత అంటే లా అండ్ ఆర్డర్ ని బ్రేక్ చేసే స్థాయిలో లా అండ్ ఆర్డర్ ఏం చేస్తారు? పోలీసులు ఏం చేస్తారు సార్ చెప్పండి? అంటే యు ఆర్ ఓన్లీ మేకింగ్ గవర్నమెంట్ ఇన్కాంపిటెంట్ టు కంట్రోల్ క్రౌడ్ వెన్ ఎ స్టార్ ఇస్ దేర్. చాలా సార్లు జరిగింది సార్. ఎక్కడ ఎన్నిసార్లు జరిగింది చెప్పండి? కౌంట్ మీ. ఎన్నిసార్లు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తే ఏం జరిగిందో నాకు చెప్పండి. ఒకటి చెప్పండి, ఏం జరిగింది? ఏం గొడవ జరిగింది అక్కడ? ఎంతమంది? ఏమైంది? కంట్రోల్ చేయలేక ఎంత కష్టపడ్డారు. ఇట్ వాజ్ అన్ అన్‌ప్లాన్డ్ విజిట్. You should have informed government. సార్ 3 రోజుల ముందే, did he inform government? 3 రోజుల ముందే, 4 రోజుల ముందే did he inform government? వస్తాడని తెలుసు. Did he inform government? See, there is a difference. People knowing is different, preventive measures are different, seeking government helps for law and order is different. So he is not being responsible. ఇప్పుడు నాయకుడు అనే you are only saying he is not being responsible. మీరు వైజాగ్ రాలేదని పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా. you are only saying he is not being responsible. రావాలి, మూవ్మెంట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ రావాలి, ఎందుకంటే అతనే చెప్పాడు కాబట్టి. తెలంగాణ మూవ్మెంట్ జరిగినప్పుడు కేసీఆర్ చాలా సార్ రాలేదు. ఇక్కడ రావాలి. కేసీఆర్ తో మీరు పవన్ కళ్యాణ్ బోల్చేస్తున్నారు. కంపారిజన్ మూవ్మెంట్ కదా. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఎలాంటిదో మనకు ప్రత్యేక హోదా మూవ్మెంట్ అలాంటిది. ప్రతిసారి పవన్ కళ్యాణ్ అనేవాడు కేసీఆర్ కాదండి. పవన్ కళ్యాణ్ అనేవాడు కేసీఆర్ కాదు. కానీ నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ఈజ్ అన్ యాక్టర్ ఆస్పైరింగ్ టు బి ఎ పొలిటీషియన్. నేను అదే చెప్తాను. కేసీఆర్ ఉద్యమకారుడు.
ఉద్యమకారు నేను కాదంటున్నా. There is a difference. ప్రత్యేక హోదాని He did not do any movement. మీరేమంటారు? Pawan Kalyan did not do any movement for anybody. కాదు కదా నేను చెప్పేది. let us ప్రత్యేక హోదాని understand లీడ్ this. చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, గ్రౌండ్ లెవెల్ కి రావాలంటున్నారు ఆయన కదా. ప్రశ్నించాడు కదా, నేను అది యాక్షన్ చేయాలి కదా. ఒప్పుకున్నాను కదా. మీరేమన్నారు? సో ఫార్ వాట్ డిడ్ హి డు? నాకు తెలుసు So far, what did he వెళ్ళారు, do? తమ్మారెడ్డి భరద్వాజ్ వెళ్ళారు, సంపూర్ణేష్ బాబు అందరూ వెళ్ళారు. మీరేమంటున్నారు? వైజాగ్ కి పవన్ కళ్యాణ్ రాలేదు అన్నారు. నేను అదే అంటే ప్రతిసారి నాయకుడు రావాల్సిన అవసరం లేదు, నాయకుడు నడిపిస్తే చాలు. ప్రతిసార్లు ఎన్నిసార్లు వచ్చాయో చెప్పండి నాకు. ఉద్యమం స్టార్ట్ ప్రతిసార్లు అయింది ఆ టైంలో. ప్రతిసార్లు ఎన్నిసార్లు వచ్చాయో చెప్పండి. ఉద్యమం స్టార్ట్ అయింది ఆ టైంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడాడు ఏమన్నా? ఏంటి ప్రత్యేక ఉద్యమం గురించి ఇప్పటి వరకు ఏమన్నా మాట్లాడా? ఎప్పుడు సార్? ఫస్ట్ లో అడిగాడా వైజాగ్ లో ఉద్యమం చేద్దాం అన్నాడా? అప్పుడు రాలేదు సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేశాడో చెప్పండి నాకు. ప్రత్యేక ఉద్యమం గురించి, ప్రత్యేక హోదా గురించి ఇంతవరకు ఏం చేశాడు? యాక్షన్ ప్లాన్ చెప్పండి నాకు. అంటే అసలు ఏమీ చేయలేదంటారు? చేయలేదు. చేసుంటే చెప్పండి ఏం చేశాడు. వినడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు ఆయన చెప్పే దానికి రీజన్ ఏంటంటే, రీజన్ కాదండి, రీజన్స్ ఆర్ కాల్డ్ ఎక్స్క్యూజెస్ వెన్ ఇట్ దిస్ కాంటెక్స్. అంటే యాక్షన్ చేయాల్సినప్పుడు కారణాలు చెప్తే వాటిని ఎక్స్క్యూజెస్ అంటారు, రీజన్స్ అంటారు వాటిని. హీ మైట్ హ్యావ్ 100 ఎక్స్క్యూజెస్, బట్ పీపుల్ లైక్ తను క్వశ్చన్ చేయడానికి వచ్చినప్పుడు తను ప్రశ్నించే వాళ్ళు ఈ విషయాలు ప్రశ్నించకూడదా? ప్రశ్నించొద్దా అంట్లా? మీరు ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఎందుకు లాగుతున్నారు అంటే? పవన్ కళ్యాణ్ ఒక్కడి గురించి అనట్లే. చంద్రబాబు నాయుడు హ్యాస్ కాంప్రమైజ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రత్యేక హోదా విషయంలో అన్ని విషయం గురించి చర్చించాం మేము. వాటిని పట్టించుకోరు, అది వేరే విషయం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీటి గురించి పట్టించుకోరు, మీరన్నా పట్టించుకోవాలి. ఏంట్రా అంటే నోటుకు ఓటు కేసులో తను బయటపడడానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో, మోడీతో ఒక సమझौता చేసుకుని ప్రత్యేక ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదాను వద్దు, నేను నోరు మూసుకుని కూర్చుంటాను అన్నాడని అన్నాను నేను. దాని గురించి ఎవరు మాట్లాడరుగా. సో ఇక్కడ అన్నిటి గురించి మాట్లాడుతున్నాం. ప్రత్యేక హోదా ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అని చాలా ప్రొఫౌండ్గా అనలిటికల్గా రాసిన వాళ్ళు నేను ఒకడిని. ఓకే, సో ఇవన్నీ చేస్తున్నాం. ఇక్కడ సమస్య ఏమొస్తుందిరా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ అంటేనే ఫోకస్, మిగతా ఇష్యూల గురించి వాళ్ళకి అర్థం కూడా కాదు. మరి ఇంకేం పని చేస్తున్నాడండి? 24/7 నడిపించనక్కర్లా. కనీసం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటి ఏమన్నా చేశాడని అడుగుతున్నాను నేను. 2 ఏమన్నా చేశాడని అడుగుతున్నాను. 3 ఏమన్నా చేశాడని ఆ విషయానికి అంత మైలేజ్ వచ్చింది పవన్ కళ్యాణ్ వల్ల అనుకుంటారు? రాలేదు. ఆ విషయం మైలేజ్ ఆయన వల్ల కాదు. ఎందుకంటే అక్కడ జరిగింది విద్యార్థులు ఇనిషియేట్ చేసి ఈయన సపోర్ట్ చేస్తాను వస్తాను అన్నాడు. అసలు ఆ విషయానికి అంత మైలేజ్ వచ్చిందే పవన్ కళ్యాణ్ వల్ల నేను అంటున్నాను. ఓకే, పవన్ కళ్యాణ్ క్రెడిట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ క్రెడిట్ ఇచ్చేద్దాం. అప్పటి నుంచి ఏం చేశాడు చెప్పండి నాకు. కొంచెం మీరు బేర్ చేయాలి కదా. సంవత్సరం అయిపోయింది, వై షుడ్ బి క్రిటిసైజింగ్? ఒక్క పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు నేను క్రిటిసైజ్ కూడా చేయట్లేదండి, ప్రశ్నిస్తున్నాను. నేను కూడా ప్రశ్నిస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తను ఏం చేశాడో చెప్పండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ ఏం చేశాడో నాకు చెప్పండి. ఐఎమ్ రెడీ టు లిసన్, ఐఎమ్ రెడీ టు గెట్ ఎడ్యుకేట్. ఏం చేయలేదు. జస్ట్ బికాజ్ వైజాగ్ రాలేదని చెప్పేసి ఇప్పటివరకు ఏం చేయలేదు. అతను సీఎంతో దాని గురించి డిస్కస్ చేయలేదు, పిఎంతో దాని గురించి డిస్కస్ చేయలేదు, ప్రత్యేక ఉద్యమం గురించి మాట్లాడలేదు. ఎంపీలు తిట్టాడు, పార్లమెంట్ లో సరిగ్గా రైస్ చేయట్లేదని తిట్టాడు, అయితే బీజేపీని తిట్టాడు, వాళ్ళు రివర్స్ గా ఇతను తిట్టారు. ఓకే, వాళ్ళు రివర్స్ గా ఈయన తిట్టారు. అంతేనా? ఇప్పుడు వెన్ యూ హ్యావ్ యాక్సెస్ టు ప్రైమ్ మినిస్టర్, వెన్ యూ హ్యావ్ యాక్సెస్ టు చీఫ్ మినిస్టర్, వై ఆర్ యూ నాట్ స్పీకింగ్ టు దెమ్? ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చేస్తారండి? డెసిషన్ మేకర్స్ ఉన్నారు అక్కడ. డెసిషన్ మేకర్ కాదయ్యా, ఇద్దరు డెసిషన్ మేకర్లు అంత స్టేజ్ పంచుకున్న వాళ్ళే కదా. మోడీ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు స్టేజ్ పంచుకున్న వాళ్ళే కదా. పవన్ కళ్యాణ్ లేకపోతే మేము గెలిచిండే వాళ్ళం కాదు అనుకుంటున్నారు కదా వాళ్ళు. వాళ్ళతో ఈయన మాట్లాడడానికి ఏంటి సమస్య? వాళ్ళు ఎవరైనా చెప్పేశారు కదా, ఇంకా ఎలా మాట్లాడతాడు? మరి ఉద్యమం చేయాలి కదా, ఇవ్వము అని చెప్పినప్పుడు ఉద్యమం చేయాలా? అదే సార్, ఉద్యమం అనేది కంటిన్యూస్ గా 24/7 చేయలేము సార్. మరి టైం పాస్ కోసం కాల్ షీట్లు ఖాళీ ఉన్నప్పుడు దానికి ఒక ప్లాన్ ఉంటది. ఏముంది ప్లాన్ చెప్పండి. దాంట్లో ఏముంది ప్లాన్ చెప్పమనండి. చెప్పేదండి, ఒక సమగ్ర ప్రణాళిక లేకుండా. ఏది సమగ్ర ప్రణాళిక ఎప్పుడు చేస్తుంది? ప్లానింగ్ లేకుండా ఆ ముక్క ఆయన చెప్పాడా? ప్లానింగ్ లేకుండా పవన్ కళ్యాణ్ అంటే సమగ్ర ప్రణాళిక కావాలని ఆయన చెప్పాడా? మీరు వైఎస్ జగన్ అన్నారు, చంద్రబాబు పోరాటం చేస్తుంది ఆయన, ఎంతో కొంత ఒక మూవ్మెంట్ ఒక రేంజ్ తీసుకొచ్చింది ఆయన. You are giving too much credit to a person who doesn't deserve a credit. ఆల్రెడీ అక్కడ శివాజీ చంద్రబాబు నాయుడు అన్నారు. ఎందుకంటే అదే మీ ప్రాబ్లం ఏంటంటే అందరినీ అంటున్నాను, మీరు అది గమనించట్లేదు అంటున్నాను నేను. ఐ టార్గెటెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఇన్ దిస్ మ్యాటర్, ఇంక్లూడింగ్ జగన్.
జగన్ నిర్ణాయకమైనటువంటి ప్రతిపక్షం నడపట్లేదు అనేది నేను కరాఖండిగా చెప్తున్న విషయం, ప్రతి వారం చెప్తున్న విషయం. ఇప్పుడు కూడా అసెంబ్లీ సెషన్లు అక్కడ జరుగుతుంటే ఆయన పాదయాత్రలనే వెళ్తాడు. ఐ డోంట్ అగ్రీ టు దోస్ థింగ్స్. సో ఈ విషయాలు నేను చెప్పట్లేదని కాదు, మీరు గమనించట్లేదు, లేదు కన్వీనియంట్గా వాటిని పక్క తప్పించేస్తున్నారు. ఈ విషయం గురించి ఫోకస్ అంటున్నాను. మై ఫోకస్ ఈజ్ నాట్ పవన్ కళ్యాణ్, లెట్ us అండర్స్టాండ్. మై ఫోకస్ ఈజ్ పాలిటీ, మై ఫోకస్ ఈజ్ పాలసీ. ఈ రెండు కూడా నేను అంటుంది ఏంటంటే, ఒక విధానపరమైనటువంటి ఒక నిర్ణయం ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రామిస్ చేసినప్పుడు దాని నుంచి డీవియేట్ అవుతుంటే, ప్యాకేజ్ అన్నారు, ప్యాకేజ్ డీటెయిల్స్ ఇవ్వండి అంటున్నాను. ఇప్పటికీ ప్యాకేజ్తో వచ్చేదేమీ లేదని ఫస్ట్లో చెప్పినప్పుడు నీకేం తెలుసు అన్నారు. ఇప్పటివరకు ప్యాకేజ్ వివరాలు ప్రభుత్వానికి తెలియదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలియదు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి తెలియదు. వాటి గురించి అడుగుతూనే ఉన్నాగా. మొన్నటికి మొన్న మళ్ళీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అంటాడు ఇంకా ఏం క్లారిటీ లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అని. సో వీటన్నీ ప్రశ్నిస్తూనే ఉన్నాం కదా. సి ఇట్స్ నాట్ రైట్ టు సే దట్ ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ పీపుల్ అండ్ ఐఎమ్ ఓన్లీ టార్గెటింగ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎన్ ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్. నేను అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ ప్రాపర్ ప్లానింగ్ తెలట్లేదు, నేను ఒప్పుకుంటున్నా. ఉన్న ఒక్కోడినే మీరు ఉన్న ఒక్కడే కాదు, మేము కూడా ఉన్నాం అంటున్నాను. నేను ఉన్న ఒక్కడే కాదు. శివాజీ ఏమంటాడు, పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తే ప్రత్యేక హోదా వచ్చేస్తుంది అంటాడు. ఫైట్ చేయాల్సింది ఆయన. మీరు, నేను, శివాజీ, తమ్మారెడ్డి, భరద్వాజ్ వెళ్తే ప్రత్యేక హోదా రాదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం అంటున్నాం కదా. మన వల్ల అవ్వదు సార్, ఎక్కడ అవుద్ది కాదండి. మా ప్రయత్నం ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, డెమోక్రసీలో ప్రతి ఒక్కరూ వాయిస్ రేజ్ చేయాలి, ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలి. నేను నా బాధ్యత నిర్వర్తిస్తాను. నేను ఒప్పుకున్నది. పవన్ కళ్యాణ్ తన బాధ్యత నిర్వర్తించలేదు అంటున్నాను, అంతే. మీరు టూ ఎర్లీగా క్రిటిసైజ్ చేస్తారు. టూ ఎర్లీ ఏముంది, ఎక్కువ క్రిటిసైజ్ అంటే ఎన్ని రోజులు వెయిట్ చేయమంటారు చెప్పండి. పవన్ కళ్యాణ్ చెప్పానండి, ఎన్ని రోజులు వెయిట్ చేయమంటారు. తెలంగాణ ఉద్యమం 2 రోజులు వచ్చేసింది. తెలంగాణ ఒక ఉద్యమం అనేది ఒక విషయంలో మీరు క్లారిటీ ఇవ్వండి. ఎప్పటి వరకు వెయిట్ చేయమంటారు పవన్ కళ్యాణ్ చెప్పండి, మేము అంతవరకు వెయిట్ చేస్తాం. ఆయన ఎలా చెప్తాడు సార్? ఆయన తెలియదని కదా చెప్తాను నేను. ఆయన ఎలా చెప్తాడు సార్? ఒక పోరాటం దిక్కు దివాణం లేకుండా, ఇన్ఫర్మేషన్ ప్లానింగ్ లేకుండా అతను ఉద్యమం చేస్తాడని మీరు అనేసుకుంటున్నారు. ఎందుకు చేయట్లేదు అని నేను వండర్ అవుతున్నాను, అంతే తేడా. లెట్ హిమ్ బి వెరీ క్లియర్ ఆన్ దోస్ థింగ్స్. నో అట్లీస్ట్ డేట్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ల ముందు ఏదో ఒక నిర్ణయం చెప్పాలి కదా. వీల్ వెయిట్. 10 సంవత్సరాల గురించి కూడా వెయిట్ చేద్దాం, తప్పులేదు. చెప్పానండి ఆ ముక్క. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రత్యేక హోదా విషయంలో మీ నిర్ణయం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? ఉద్యమం చేస్తారా లేదా? లేదా మీ చావు మీరు చావండి అంటారా? ఏదో ఒకటి చెప్పాలి కదా, ఏదో ఒకటి చెప్పొచ్చుగా. సో మీలాంటి ఇంటలెక్చువల్స్ నుంచి వచ్చేది ఒక ప్రాపర్ ప్లానింగ్ అడుగుతున్నారు. మీకు ఉందా ప్లాన్ అసలు? దాని గురించి రెస్పాండ్ అవ్వాలి కదా. పద్ధతి ఉందా లేదా ఆయనకి, అది కూడా మీకు డౌట్. అవును, ఏమీ ఇన్యాక్షన్ ఉంటే, దాని మీద నిర్ణయమే లేకపోతే ఖచ్చితంగా డౌట్ వస్తుంది కదా. రజనీకాంత్ పార్టీ అనౌన్స్ చేశాడు, మళ్ళీ నిర్ణయం అన్నాడు పార్టీ బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నాను. డిసైడ్ నేను చెప్పేది డిసైడ్ అదే ఒకటి. లెట్ us అండర్స్టాండ్. రజనీకాంత్ మళ్ళీ ఇట్స్ రాంగ్. నేను ఒకటే చెప్తున్నాను వినండి. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యానికి అధ్యక్షుడా కాదా? అవును. అప్పటి నుంచి ఈయన పాలిటిక్స్లో ఉన్నాడు. లెట్ us అండర్స్టాండ్ దిస్. సో కాబట్టి అతని పార్టీ ప్రస్థానం ఆల్మోస్ట్ 10 సంవత్సరాల ప్రస్థానం. సో ఇంకా నీకు పొలిటికల్ ఐడియాలజీయో లేకపోతే పొలిటికల్ క్లారిటీయో, ఎప్పుడు నేను పాలిటిక్స్కి వస్తాను, ఎందుకు వస్తున్నాను, నీ అభిప్రాయం ఏంటి, నీ అజెండా ఏంటి, ఇవేమీ లేకుండా వచ్చేస్తాను అంటే డౌట్ వస్తుంది ఎవరికన్నా. అండ్ పార్టీని కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు, మొన్న ఎగ్జామ్స్ పెట్టాడు, గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ చేస్తాడు. దట్స్ ప్రిసైజ్లీ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఎప్పుడు జరుగుతున్నాయి అవి? లాస్ట్ 4 monthsలో జరుగుతున్నాయి. బట్ యువర్ యాక్టివ్ ఫ్రమ్ పాస్ట్ క్వైట్ సమ్ టైం కదా. పార్టీ నిర్మాణం లేదు అనేది ఎక్స్క్యూజ్ అవుతుందే తప్ప ఎందుకు చేయలేదంటా నేను. సరే, ఇప్పుడు వెన్ యు ఆర్ వెరీ క్లియర్ అబౌట్ యువర్ గోల్, వై ఆర్ యూ నాట్ యాక్టింగ్ అపాన్ ఇట్? అడగకూడదా? ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే అతనికి ఓటర్స్ కన్వర్ట్ అవ్వాలా? టైం తీసుకోవాలనుకుంటా. ఓన్లీ తన ఫ్యాన్స్ మాత్రమే తన ఓటర్లు అవ్వాలనుకుంటున్నాడా? మాలాంటి వాళ్ళు వద్దా? లేదు వాళ్ళ కులపోళ్ళే కావాలా, మిగతా కులపోళ్ళు వద్దా? ఆ విషయం కూడా క్లారిటీ ఇవ్వమనండి పోనీ. సరే, ఇప్పుడు ఇంకో మాట మాట్లాడకూడదు. మీరు ఆయన్ని క్యాస్ట్ పొలిటీషియన్ ఎందుకంటారు? హీఈస్ లిమిటెడ్ టు హిస్ క్యాస్ట్. ఎలాగా చెప్పండి. సో ఫార్ ఆయన కులాన్ని నాకు ఆపాదించొద్దు అంటారు. కులాన్ని ఆపాదించొద్దని అందరూ చెప్తారు. దట్ ఈస్ వాట్ పొలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్. అట్లా మీరు ఏ బేసిస్లో ఆయన ఒక క్యాస్ట్ బేస్డ్ పొలిటీషియన్ కింద ఫేస్బుక్లో ఒక కామెంట్లో కూడా మెజారిటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ అన్నీ కూడా కాపు కులానికి చెందినవే. వాళ్ళు పోయేది మోస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్స్ లిస్ట్ తీసుకురండి ఈరోజు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ల ప్రెసిడెంట్లు ఎవరెవరో చెప్పండి నాకు ఈరోజు. ప్రెసిడెంట్స్ వదిలేయండి, ఫ్యాన్స్. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ టు మీ.
నువ్వు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అవ్వడానికే కుల ప్రాతిపదిక ఉన్న రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అపాయింట్ చేయడు సార్, మీకు తెలుసో లేదు. దే ఆర్ సెల్ఫ్ అపాయింటెడ్, దే థింక్ దట్ అంతెందుకు అతను జీవి అనే అతను మొన్న గుంటూరులో ఒక కాపు కులం సంబంధించిన ఒక మీటింగ్ లో మా వెనకాల పవన్ కళ్యాణ్ అని వేసుకొని మా పవన్ కళ్యాణ్ అంటావా మహేష్ కత్తి నేను చంపుతా అంటాడు. నేనేమంటాను, సి లెట్ us అండర్స్టాండ్, వితౌట్ హిజ్ అండర్స్టాండింగ్ కాపు క్యాస్ట్ హ్యాస్ ఓన్డ్ హిమ్, అండ్ దట్స్ ప్రిసైజ్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ డౌన్ దేర్. మీకు గ్రాస్ రూట్ లెవెల్ రియాలిటీ ఏంటి? కాపులు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకోవడం వేరు, పవన్ కళ్యాణ్ కాపులు మేం చేసుకోవడం. పవన్ కళ్యాణ్ కాపా కాదా? కాపే మరి రెండు వేరు వేరు. ఆయన కాపు రిజర్వేషన్ బ్రాహ్మణ కాదు, కాపు రిజర్వేషన్ రేణు దేశం ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? He fell in love with those people whomever he married. So let us not get into his personal life. I'm not interested in it. So let us understand this one thing. He fell in love with them, so he married up. So that is not my understanding. మీరు క్యాస్ట్ పిచ్ ఉంది అంటున్నారు కదా, నేను దాని గురించే మాట్లాడుతున్నా. Now you are only twisting my words. Did I say తన క్యాస్ట్ పిచ్ ఉంది అన్నాను నేను? See, let us understand. నేను పిచ్చి గురించి మాట్లాడినే ఉన్నాను కానీ డోంట్ యూజ్ దట్ వర్డ్. నేను ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు కమ్మలు రెడ్లు అయిపోయిన తర్వాత కాపులకు రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దే ఆర్ ద మ్యాక్సిమం పాపులేషన్. ఐ ఆల్సో వాంట్ కాపుస్ టు బికమ్ నెక్స్ట్ లీడర్స్. ఐ స్ట్రాంగ్లీ వాంట్. ఎందుకంటే సమాజం అనేది ఒక భ్రమ అని నాకు తెలుసు. ఇప్పుడు కుల సమాజమే నిజం. కాకపోతే దాంట్లో సమన్యాయం కావాలంటాను నేను. కాబట్టి నేను కూడా కాపులకు సపోర్టు, కాపులు నెక్స్ట్ రాజ్యాధికారంలోకి రావాలని నేను బలంగా నమ్ముతా. కాకపోతే నేను ఏమంటాను అంటే, కమ్మలు రెడ్డిలాగా దళితుల్ని తొక్కి రాకండి, మీరు దళితుల పార్ట్నర్షిప్లో రండి అంటాను నేను. నో లెట్ us బి వెరీ వోకల్ అబౌట్ దోస్ థింగ్స్ అంటాను నేను. వెన్ ఇట్ ఈస్ పాలిటిక్స్ ఈజ్ అబౌట్ క్యాస్ట్, లెట్ us అండర్స్టాండ్ దిస్. ఇతను కులం ఉందా లేదా అని ఆయన అనుకుంటాడా కాదా అనేది కాదు ఇక్కడ ప్రశ్న. ఇతన్ని ఒక కులానికి నాయకుడిగా చూస్తున్నారా లేదా అనేది ప్రశ్న. ప్రజాస్వామ్యం కదా ఇది. ప్రజాస్వామ్యంలో ఇతన్ని కాపు కులానికి నాయకుడిగా చూస్తున్నారు. నాకు దాంతో ప్రాబ్లమే లేదు. కాపు కులానికి ఒక్కడికి నాయకుడి కింద ఎలా చూస్తున్నారు సార్? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కాపులు గోల్డ్ మంది ఉన్నారు. విషయం ఏంటంటే, లెట్స్ అండర్స్టాండ్, when it comes to grassroots level politics and electoral politics, caste becomes the most influencing factor. ఇప్పుడు ఈ రోజు ఎలక్షన్లు పెడితే 11 నుంచి 13 కాపు డామినేటెడ్ నియోజకవర్గాల్లో తప్ప ఇంకెక్కడా పవన్ కళ్యాణ్ గెలవడు. ఎందుకు? కాపు డామినేటెడ్ కాబట్టి. సింపుల్ లాజిక్. గెలవడు. మిగతా వాళ్ళు ఎక్కడ గెలవడు చెప్పేస్తున్నారా? నేను చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా. అది భవిష్యవాణి అనుకుంటారా, లేకపోతే సెఫాలజిస్ట్ అనుకుంటారా అని ప్రశ్నిస్తారా? ఓకే ఫైన్, ఐ నో వాట్ ఇట్ ఈస్. 11 నుంచి 13 అయితే గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడో కూడా కారణం చెప్తున్నాను నేను. దోస్ ఆర్ కాపు డామినేటెడ్ నియోజకవర్గాలు. గెలవడు. అందుకనే నేను ఏమంటున్నాను అంటే, బ్రాడ్ బేస్ యువర్ పాలిటిక్స్. బ్రాడ్ బేసింగ్లో నువ్వు కలుపుకొని ఎవరిని వెళ్ళగలవు అనేది ఆలోచించి అంటున్నాను నేను. ఐఎమ్ రెడీ టు గివ్ హిమ్ సమీకరణం. నేను తనకు సమీకరణం ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఈ విషయం ఈ ఫ్యాన్స్కి అర్థం కావట్లే. ఫ్యాన్స్ ఓట్లు వేస్తే గెలవడైనా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, కాపులే కాకుండా మిగతా వర్గాలు బీసీలో చాలా మంది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు అంటున్నాను. ఎందుకు సపోర్ట్ చేస్తారండి? హీ షుడ్ లెట్ హిమ్ కమ్ అప్ విత్ సమ్ ప్లాన్. నో, వాట్ ఈస్ హిస్ సోషల్ ఎజెండా? డూ యూ నో హిస్ సోషల్ ఎజెండా? టెల్ మీ నౌ. Without knowing his social agenda and political agenda and what he wants to put out in next elections, why will anybody support? మీరు నేను ఒక సోషల్ ఎజెండా చూస్తాం. అందరూ మామూలు జనాలు కులమే చూస్తారు. ఇనిషియల్ గా కులమే చూస్తారు. కులం కానాల గురించి మాట్లాడుతున్నాను సార్. కులం కానోళ్ళు ఏంటి? కులం కానోళ్ళు ఏం చూస్తారు? మా కులానికి ఏం చేస్తాడని చూస్తారు. బయట కులాల వాళ్ళు బోల్డ్ మంది ఆయన అభిమానులు ఉన్నారు. బయట కులాల వాళ్ళు అభిమానులు మాత్రమే ఉంటారు, ఓటర్లు ఎవరు. క్యాస్ట్ గురించి వద్దాం. మీలాంటి మేధావులు చాలా మంది ఒకవైపు ఏమన్నా కులరహిత సమాజం కావాలంటారు, ఇంకోవైపు ఏమన్నా కుల వివక్ష రహిత సమాజం. నేను ఎప్పుడు మాట్లాడినా కుల వివక్ష రహిత సమాజం కావాలంటారు. సి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం అర్థం చేసుకోవాలి. మీరు కాదు, ఒకవైపు కులరహిత సమాజం, కులం లేని సమాజం. అందరి గురించి నేను చెప్పలేను. నేను ఏమంటున్నాను అంటే, మీ ఫేస్బుక్ డిస్కషన్ జరిగింది, క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ కావాలంటారు. నేను కుల వివక్ష రహిత అంటున్నాను. నేను సి యూ కెన్ నోట్ ఎనీవేర్. నేను కులరహిత అన్ను. ఎందుకంటే కులం నా సమస్య కాదు. ఎందుకంటే ఇండియన్ సొసైటీ, ఎస్పెషల్లీ హిందూ సొసైటీ, ఈజ్ డిజైన్డ్ బై క్యాస్ట్. ఫండమెంటల్ మన ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కులంలో ఉన్నాయి. మరి కులం ఎట్లా తీసేస్తాం? అన్నింటిలో కులం ఉంది కదా. పాలిటిక్స్లో కులం ఉంది, సోషల్లో కులం ఉంది,
మరి ఇంకెక్కడ ఎకనామిక్స్లో కులం ఉంది, ల్యాండ్లో కులం ఉంది, ఉద్యోగాల్లో కులం ఉంది, మరి ఎక్కడి నుంచి తీసేస్తారు మీరు? నేను అంటుంది ఏంటంటే కుల వివక్షరహితమైనటువంటి సమాజం కావాలి. దానికి ఏం చేయాలి? ఎవరైతే డిసడ్వాంటేజ్డ్గా ఉన్నారో కులం పరంగా వాళ్ళకి అడ్వాంటేజు యాక్సెస్ని కల్పించడానికి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే కుల వివక్ష పోతుందో అప్పుడు కుల రిజర్వేషన్లు తీసేద్దాం. నేనేమంటానంటే కొన్ని వేల సంవత్సరాలుగా అప్రకటిత కుల రిజర్వేషన్లు అప్పర్ క్యాస్ట్ అనుభవించారు. అప్పర్ క్యాస్ట్లో పుట్టడం వల్లనే కదా ల్యాండ్ యాక్సెస్ వచ్చింది, అప్పర్ క్యాస్ట్లో పుట్టడం వల్లనే కదా పొలిటికల్ యాక్సెస్ వచ్చింది, అప్పర్ క్యాస్ట్లో పుట్టడం వల్లనే కదా ఎకనామిక్ యాక్సెస్ వచ్చింది. ఇవన్నీ మీరు కొన్ని వేల సంవత్సరాలు అనుభవించేసి ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ 70 సంవత్సరాలుగా కాన్స్టిట్యూషన్ ఇచ్చిన కుల పరమైన రిజర్వేషన్లను చూపెట్టి అరే 70 సంవత్సరాలు ఉన్నాయి ఏం అవ్వట్లేదంటే కొన్ని వేల సంవత్సరాల డిస్క్రిమినేషన్ కదా ఇది. లేదు ఈ రోజుకి డిస్క్రిమినేషన్ పోయిందా చెప్పండి? ఖచ్చితంగా ఉంది. నేను రోజుకు మీకు 20 లింకులు పంపిస్తాను. నేను 20 ఘటనలు మినిమం నేను అంటే రికార్డెడ్ ఘటనలు పంపిస్తాను నేను మీకు. రోజు నాకు మెయిల్ ఐడి ఇవ్వండి. రోజుకు మీకు అంతెందుకండి, క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ బ్యూరో ఆఫ్ ఇండియా లెక్కలు తీసుకోండి మీరు. కుల వివక్షకు చెందిన ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి దాంట్లో. కుల వివక్ష లేదా ఇప్పుడు ఏంటి సమాజంలో మనం ఎక్కడ ఉన్నామని బబుల్లో ఉన్నట్లు మాట్లాడకండి. కుల వివక్ష ఈజ్ ఎ డే టు డే అఫేర్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు థౌజండ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ నేషన్ ఆన్ ఏ డే టు డే బేసిస్. ఇది నేను క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ బ్యూరో ఆఫ్ ఇండియా సౌత్ ఇండియాలో ఉంది. ఎందుకు లేదు? మీరు ఈ ప్లాస్టిక్ గ్లాసులు రానంత వరకు 2 గ్లాసుల సిస్టమ్ నడిచిందిగా 2-3 సంవత్సరాల క్రితం వరకు. మరి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేదంటారేంటి? మా ఊర్లోకి రండి, నేను చూపిస్తా. హైదరాబాద్ నుంచి 20 కిలోమీటర్లు వెళ్దాం, నేను చూపిస్తాను మీకు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉందో లేదో. కులం పేరుతో చంపేస్తూ ఉంటే మీరు కులం డిస్క్రిమినేషన్ లేదంటారేంటి? నాకు అర్థం కాదు. ఏ లోకంలో ఉన్నారు మీరు? నేను ఈ ప్రపంచంలోనే ఉన్నా. ఈ ప్రపంచంలో నేను మీకు చూపిస్తా కులం డిస్క్రిమినేషన్. సో లెట్ us నాట్ బీ ఇన్ దట్ మిత్ దట్ కులపరమైన డిస్క్రిమినేషన్ లేదని అనకండి. దాన్ని ఎలా తగ్గించాలో ఇప్పుడు మీరు డినయల్ మోడ్ లో ఉంటే మోడర్న్ టైమ్స్ లో మోడర్న్ టైమ్ విచ్ మోడర్న్ టైమ్ వీఆర్ నాట్ ఇన్ మోడర్న్ టైమ్స్. వీఆర్ నాట్ ఇన్ మోడర్న్ టైమ్స్ వెన్ ఇట్ కమ్స్ టు క్యాస్ట్. వీఆర్ స్టిల్ ఇన్ వెరీ ప్రైమోడియల్ స్టేజ్ వెన్ ఇట్ కమ్స్ టు క్యాస్ట్. అంతెందుకు కుల భోజనాలుగా జరుగుతోంది వన భోజనాల పేరుతో. మరి కులం లేదంటారు ఏంటి? అంత పెద్ద పెద్ద బోర్డులు పెట్టి డిస్క్రిమినేషన్. కుల భోజనాలు కాదు, డిస్క్రిమినేషన్. ఓహో, కుల కన్సాలిడేషన్ ఓకేనా మీకు? కాదు కదా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక రెండు వేరు టాపిక్స్. మీరు డిస్క్రిమినేషన్ కుల వివక్ష వరకు మాట్లాడారు. నేను ఏమంటున్నాను అంటే ఎప్పుడైతే కుల కన్సాలిడేషన్ వేరే కులాలని అనగదక్కడానికి అవుతుందో అది అన్యాయం అంటున్నాను కదా నేను. దాని గురించే మాట్లాడుతున్నా నేను. అంతెందుకండి, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎస్సీస్ అండ్ బీసీస్ ఇన్ దిస్ నేషన్? మరి అధికారంలో అంతమంది లేరెందుకు? న్యాచురల్ జస్టిస్ ఉండుంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారో అంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ అధికారంలో కూడా ఉండాలిగా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తీసుకుందాం. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు దళిత సీఎం ఎవరండి? ఒక పేరు చెప్పండి ప్లీజ్. అంజయ్ గారు వీళ్ళంతా ఈ టైం అయిపోయింది. సీఎంలు చెప్పండి పోనీ. రీసెంట్ టైమ్స్లో ఎవరు లేరు. ఎందుకు లేరు? 2% ఉన్న కులం వర్షబట్టి అధికారంలో ఉంటుంది, 4% ఉన్న కులం మొత్తం చరిత్ర అంతా ఉంటుంది అధికారంలో, కానీ దళితులు మాత్రం ఉండరు. డిస్క్రిమినేషన్ లేదా? లేదని చెప్పుకుందామా? మోడర్న్ టైమ్స్ వెన్ ఇట్ కమ్స్ టు క్యాస్ట్ వీఆర్ స్టిల్ వెరీ ప్రైమోడియల్. కొన్ని వేల సంవత్సరాల డిస్క్రిమినేషన్కి 70 సంవత్సరాల సొసైటీ ఇంకా అధమ స్థాయిలో ఉందని మీరు చెప్తున్నారు. క్యాస్ట్ వరకు ఎస్ ఉంది. ఈ మధ్య కమల్ హాసన్ గారు, ప్రకాష్ రాజ్ గారు హిందూ టెర్రరిజం గురించి మాట్లాడారు. మీరు కూడా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో హిందూ టెర్రరిజం ఉందన్నారు. ఎటువంటి ఆధారం లేకుండా. ఆధారం లేదా? ఎక్కడుంది ఆధారం? మీకు బాంబ్ బ్లాస్ట్లు వాళ్ళ ఏ బాంబ్ బ్లాస్ట్ చెప్పండి. వాళ్ళకి పేరేంటి? సాధ్వి ప్రాజీ సింగ్ ఠాగూర్ నిర్దోషి కింద కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆవిడ కాదు. కల్నల్ పురోహిత్ అనేది ఆయన మీద కేసు వేశారు. 9 ఇయర్స్ పాటు ఎటువంటి ఎన్ఐఏ ఎటువంటి ప్రూఫ్ చూపెట్టలేకపోయింది కాబట్టి ఆయనకు మొన్న ఈ మధ్య బెయిల్ చేశారు. ఎటువంటి ఆధారం లేకుండా ఒక దేశంలో ఉన్న మెజారిటీ పీపుల్ మీద ఒక టెర్రరిజం అనేది దేశంలో మెజారిటీ పీపుల్ సార్. ఇప్పుడు హిందూ టెర్రరిజం అనేది కమల్ హాసన్ హిందూ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హిందుత్వ. మీరు టక్మని కలిపేసుకుని మెజారిటీ నేను కలపట్లేదు. నేను హిందూ టెర్రరిజం గురించి మాట్లాడుతున్నాను సార్. హిందుత్వ టెర్రరిజం అనుకోండి. హిందుత్వ ఇస్ ఎ పొలిటికల్ ఐడియాలజీ ప్రొఫౌండెడ్ బై ఆర్ఎస్ఎస్, సపోర్టెడ్ బై విహెచ్పి, పొలిటిసైజ్డ్ బై బీజేపీ. అదే ఇప్పుడు ఆర్ దే నాట్ టెర్రరైజింగ్ దిస్ ఎంటైర్ నేషన్? ఈజ్ ఆర్ఎస్ఎస్ నాట్ టెర్రరైజింగ్ పీపుల్? ఈజ్ విహెచ్పి నాట్ థ్రెటనింగ్ పీపుల్?
ఈజ్ బీజేపీ నాట్ హోల్డింగ్ పీపుల్ ర్యాన్సమ్? దేశద్రోహులను ఎవరిని అంటుంది? మీతో డిసగ్రీ అయితే దేశద్రోహులు అయిపోవట్లేదా? అది టెర్రరిజం కాదా? కల్చరల్ టెర్రరిజం వేరు, ఇది వేరు. కల్చరల్ టెర్రరిజం కాదా? ఐఎస్ఎస్ఐ లాంటి వాళ్ళు సార్ దానికి దీనికి ఎలా పోలుస్తారు? దబోల్కర్ని చంపింది ఎవరు? ఐఎస్ఎస్ఐ కానీ దబోల్కర్ని చంపింది ఎవరు? దబోల్కర్ని చంపింది ఎవరు? సార్ అది వేరు, ఇది వేరు. మీరు సార్ మీరు కల్చరల్ గౌరీ లంకేష్ని చంపింది ఎవరు? గౌరీ లంకేష్ని చంపింది ఎవరు? ఎవరు హిందూతో మీకేంటి ఆధారం? వాళ్ళ బ్రదర్ ఐడియాలజీతో తేడా వచ్చింది. ఎవరి ఐడియాలజీతో అయితే వ్యతిరేకిస్తున్నారు వాళ్ళందరినీ చంపుతున్నది హిందుత్వ ఐడియాలజీ. మీకు ఎక్కడ ఆధారం లేదు. ఆధారం లేకుండా ఎగ్నిస్ట్ గా ఉందని మీరు ఎలాగా అంటే ఫ్లూక్ ఎలా చేస్తారు? మీరు ఫ్లూక్ ఎందుకు? మీరు హిందూ టెర్రరిజం మీద కూడా అలాగే మన టీవీ5 డిస్కషన్ లో ఎక్కడ ఉంది? ఒక ఆధారం చూపెట్టండి నాకు. ఆధారాలు చాలా ఉన్నాయండి సార్. ఒక సాలిడ్ గా ఒకప్పుడు ఇస్లామిక్ టెర్రరిజం ఉందనుకోండి, ఐఎస్ఐఎస్, లష్కర్ ఇ తోయిబా ఆర్గనైజేషన్స్ పేరు చెప్తా. దానికి ఆర్ఎస్ఎస్ విహెచ్పి చెప్తున్నాగా నేను. అటాక్స్ ఎక్కడ చేశారు? అన్ని చోట్ల చేస్తున్నారు. మీకు ఆధారం అంతెందుకు? ఇప్పుడు కరణిసేన చేస్తుందేంటి? కరణిసేన చేస్తుందేంటి? ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ సపోర్టింగ్ దట్. సార్ బెదిరింపు వేరు. ఒక 9/11 26/11 అటాక్స్ చేసిన హిందూ ఆర్గనైజేషన్ చెప్పండి నాకు. అంతెందుకు పీకే దాంట్లో వ్యాండలైజేషన్ జరగలేదా? టెర్రరైజింగ్ ఎ సొసైటీ ఈజ్ టెర్రరిజం. Terrorizing a society is and holding them for ransom is terrorism. Sir, it is terrorism. That is Hindutva terrorism. ఎవరెవరైతే వాళ్ళ ఐడియాలజీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ సైలెన్స్ చేయాలనుకోవడం టెర్రరిజం. సార్ అది వేరు. ఒక ఆర్గనైజేషన్ కింద దట్ ఈస్ ఆల్సో టెర్రరిజం. వై నాట్? ఐ విల్ కాల్ ఇట్ టెర్రరిజం. మీరు అనుకుంటే కదా సార్, నేను అడిగేది ఐఎస్ఐఎస్ కి లష్కర్ ఇ తోయిబాకి బొంబాయి బ్లాస్ట్లు చేసిందా? కొన్ని బ్లాస్ట్లు చెప్పండి నాకు. ఆ బ్లాస్ట్ చెప్పండి నాకు. ఏం చెప్తాను? మీలాంటి వాళ్ళు అందరూ చెప్పేది, నేను డిసెంట్ ఆఫ్ ఒపీనియన్, మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు. మీలాంటి వాళ్ళు చెప్పేది మాలేగావ్ బ్లాస్ట్లు, దాంట్లో ప్రాజ్వీ సింగ్ ఠాగూర్, కల్నల్ పురోహిత్. ప్రాజ్వీ సింగ్ ఠాగూర్ నిర్దోష్ అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. కల్నల్ పురోహిత్ మీద ఒక్కసారి 9 years జైల్లో ఉన్న ఎన్ఐఏ ఒక్క ఆధారం కూడా చూపెట్టలేకపోయింది కాబట్టి ఆయన మనం బెయిల్ మీద చేశారు. ఒక సాలిడ్ ఎవిడెన్స్ లేకుండా హిందుత్వ టెర్రరిజం సొసైటీ ఈస్ బీయింగ్ కెప్ట్ ఆన్ టెర్రరిస్టిక్ మెథడ్ అంటున్నాను నేను. భయపెడుతున్నారు అందరినీ. ఒపీనియన్ అంటే డెమోక్రటిక్ స్పిరిట్ లేకుండా చేస్తున్నారు. అది టెర్రరిజం కదా? దట్ ఈస్ మచ్ మోర్ డేంజరస్ టెర్రరిజం దెన్ ఐఎస్ఐఎస్ ఫర్ మీ. ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా వేర్ డెమోక్రసీ హ్యాస్ టు ఫ్లరిష్, కేవలం హిందుత్వ ఐడియాలజీతో అగ్రి కాని వాళ్ళందరినీ బెదిరించేస్తాం, సైలెన్స్ చేస్తాం అనేది టెర్రరిజం కదా? సైలెన్స్ చేశారు సార్. దే హావ్ బీన్ డూయింగ్ దట్. సైలెన్స్ చేశారు చెప్పండి. దేర్ ఈస్ సో మచ్ ఆఫ్. మీరు ఇంత గట్టిగా ఇంత వోకల్ గా మాట్లాడతారండి, మిమ్మల్ని ఎక్కడ సైలెన్స్ చేశారు? ఇంత వోకల్ గా మాట్లాడడానికి అధికారం గురించే మాట్లాడుతున్నాం మేము. మాట్లాడుతున్నారు కదా సార్. ఇలా మాట్లాడాలని వీఆర్ స్టాండింగ్ అప్ ఫర్ దిస్ అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హు ఆర్ కిల్డ్ ఫర్ ఇట్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు ఒక ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా హిందుత్వ టెర్రరిజం అనడం కరెక్ట్ కాదా అంటున్నాను నేను. అది కమల్ హాసన్ మాట్లాడాడు, ప్రకాష్ రాజ్ మాట్లాడాడు, మీరు కూడా ఒక ఐడియాలజికల్ టెర్రరిజం, కల్చరల్ టెర్రరిజం కాదంటున్నారు మీరు. మనుషులు చంపితేనే టెర్రరిజం అంటున్నారు. ఫర్ అస్ డెమోక్రటిక్ స్పిరిట్ ఉన్న వాళ్ళకి ఈవెన్ వాండలిజం ఇస్ టెర్రరిజం. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేకుండా మిమ్మల్ని అంతగా అణిచేసి ఎవరు అణిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు హాయిగా డిస్కషన్స్ లో పాల్గొంటారు. రచయితల్ని ఆర్టిస్టుల్ని బెదిరించి చంపడాలు ఇంతవరకు వచ్చాయి ఇక్కడికి. వాళ్ళు అంటున్నారు సార్, మీ లెఫ్ట్ వింగ్ కూడా రైట్ వింగ్ మీద అటాక్స్ చేస్తుంది. ఐడియాలజీ లెఫ్ట్ ఐడియాలజీ లెఫ్ట్ లీనింగ్ ఐడియాలజీ ఉన్న అంబేద్కర్ రైట్ నేను. వై వుడ్ యూ థింక్ ఐ విల్ సపోర్ట్ లెఫ్ట్స్ క్రిమినల్ నేచర్? ఐ విల్ అపోజ్ దట్ ఆల్సో. ఇప్పుడు అక్కడ ఆర్ఎస్ఎస్ వర్కర్లని హత్య చేస్తున్నారు. మోడీ మీద వీళ్ళ మీదే కదా. ఎంటైర్ ఇండియా ఈస్ థ్రెటన్డ్ బై హిందుత్వ ఐడియాలజీ. దట్ ఈస్ వేర్ ఐఎమ్ కన్సర్న్. ఐఎమ్ మచ్ మోర్ కన్సర్న్. ఇప్పుడు కేరళ ఈజ్ ఎ కార్నర్ అండ్ వెస్ట్ బెంగాల్ ఈజ్ అనదర్ కార్నర్. I will be opposing them, but I will be opposing BJP, RSS, VHP and Sangh Parivar much greater because they are much more threatened to democracy itself. So I will uphold that democratic spirit. Meeru democracy numberga, and those guys will believe only Manodharma Shastra, and I am against that. I will stand by it. Manodharma Shastra galakandi sir. No, that is what democracy numberu. Meer inta gattiga maatladunnaru freedom of expression undi kada sir. Democracy numberu opinion ni mee ee country lo grattiga raise chestunaru. BJP, RSS and Sangh Parivar doesn't believe in democracy, doesn't believe in constitution.
but they want to come to power by using constitution. Now they want to silence anybody and everyone who speaks against them. ఇంకోటి చెప్పిన మీరు మీలాంటి వాళ్ళు చేసే పని మేధావులు చేసే పని, ఒకవైపు ఏదైనా బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తే వెంటనే స్ట్రాంగ్ క్రిటిసైజ్, మరోవైపు అక్బరుద్దీన్ గానీ ఇలాంటి వాళ్ళు చేస్తూ వీళ్ళిద్దరు ఒకే సైడ్ కున్న కాయిన్సే. అదే అన్న చాలా మంది ఏమనుకుంటారంటే చాలా మంది గురించి నాకు అక్కర్లేదండి, చాలా మంది గురించి నాకు అక్కర్లేదు. నాకు బీజేపీకి ఎంఐఎంకి పెద్ద తేడా లేదు. అదే అన్న మీరు నేను సెలెక్టివ్ గా ఎప్పుడు లేను, ఎప్పుడు లేను. ఐ క్రిటిసైజ్ ఇస్లామిక్ ఫండమెంటలిజం, ఐ క్రిటిసైజ్ హిందుత్వ ఫండమెంటలిజం. ఎప్పుడు చేశారు సార్? తస్లీం అన్న స్త్రీని అటాక్ చేసినప్పుడు ఖండం చేయడం తెలియదా మీకు? అక్బరుద్దీన్ ఓవైసీ ఒక 10 నిమిషాలు పోలీసులు లేకపోతే 20 లక్షల మంది మీకు తెలియదు కాబట్టి నేను అనలేదు. డోంట్ అక్యూజ్ మీ ఆఫ్ వాట్ ఐ యామ్ నాట్. మిమ్మల్ని అక్యూజ్ చేయట్లేదు. డోంట్ జనరలైజ్ ఆల్సో. ఏదన్నా చేస్తే దాన్ని గట్టిగా మాట్లాడతారు. ఒక అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి ఇస్లామిక్ I oppose Islamic terrorism and Hindutva terrorism at the same breath. I don't see anything different from anybody. Same level of vocal గా ఉండాలి సార్. మీరు సేమ్ ఉండట్లేదనే కదా. I am, ఎందుకంటే హిందుత్వ ఐడియాలజీ has been suppressing everyone from the day they have stepped into power. కాబట్టి దాని గురించి ఓకల్గా ఉంటున్నాం. Because the instances are more. Because the instances of more, we are talking more. అంతే. ఈ అక్బరుద్దీన్ ఓవైసీలు ఎప్పుడు అక్కడక్కడ మాట్లాడుతున్నారు, వాటి గురించి మేము అపోజ్ చేస్తున్నాం. రోజు అయితే మాట్లాడడం లేదు, వీళ్ళు రోజు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క రోజు ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తారు, దాంట్లో దే టాక్ అబౌట్ హిందుత్వ, దే టాక్ అబౌట్ ఏంటి దేశభక్తి, ఇవన్నీ చాలా రొమాంటిసైజేషన్ వర్షన్. దేశభక్తి వచ్చిన మీకు ప్రాబ్లం ఏంటి సార్? ఇంటెలెక్చువల్ గా మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఏంటంటే దేశభక్తి అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ద కంట్రీ, లెట్ us అండర్స్టాండ్, కంట్రీ ఈజ్ ఎ జాగ్రఫికల్ అండ్ పొలిటికల్ యూనిట్. దేశానికి భక్తి అక్కర్లేదు, జాతీయత భావన ఉంటే సరిపోతుంది. భక్తి అనేది దేవుడికి సంబంధించిన విషయం, పర్సనల్ ఇష్యూ. మీరు దేవుణ్ణి కూడా, దేశాన్ని కూడా పూజించుకోండి, అందరూ పూజించాలని రూల్ పెట్టకండి. ఎందుకంటే జాతీయత భావన ఇంపార్టెంట్ నాకు, భిన్నత్వంలో ఏకత్వం అనే ఫీలింగ్ నాకు ఇంపార్టెంట్. ఐ అప్రిషియేట్ నేషన్ యాజ్ అ నేషన్. నాకు భారత మాత అక్కర్లా, భారత పితక్కర్లా, భారత అక్కర్లా, భారత చెల్లెక్కర్లా. భారతదేశం దేశంగా నా దేశాన్ని ఎలా గౌరవిస్తాను తెలుసా? రాజ్యాంగాన్ని ఫాలో అవుతాను, డెమోక్రటిక్ స్పిరిట్తో జీవిస్తాను, ఉన్న చట్టాలను నేను గౌరవిస్తాను. ఇది నేను నా జాతీయత భావన. అనవసరంగా నా మీద ఎక్కి నా గొంతులోకి దేశభక్తిని దించకండి మీరు. నాకు తెలుసు దేశాన్ని ఎట్లా గౌరవించాలో, మీకు తెలియట్లే, అది చెప్తున్నాను నేను. ఇప్పుడు థియేటర్లో జాతీయ గీతం పాడితే నుంచోడానికి, ఇప్పుడు మన ఇంట్లో పెద్ద మనుషులు వచ్చారనుకోండి, బారన్ రెస్టారెంట్లో కూడా పెడదామా బారన్ రెస్టారెంట్లో కూడా పెడదామా దేశభక్తి, జాతీయ గీతం అక్కడ కూడా పాడుతామా? So let us understand this. Civil theatres are out there for entertainment. అక్కడ సన్నీ లియోన్ సినిమా ముందు నేను వెళ్ళానండి, నిలబడి నాకు జాతీయ గీతం వేస్తున్నా, నాకు ఎంత చిరాకు ఉంటుంది. షుడ్ ఐ బి ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ జాతీయ గీతం? దెన్ ఐ డోంట్ వాంట్ టు ఫీల్ అషేమ్డ్. అందుకనే బారుల్లో, రెస్టారెంట్లో, సినిమా థియేటర్లో జాతీయ గీతం వేసి నా మీద దేశభక్తి రుద్దకండి. నేను ఎక్కడ జాతీయ గీతం వినపడినా నేను నిలబడతాను. థియేటర్లో బలవంత పెట్టకండి, ఎందుకంటే those are not the places. Let us understand this. అందుకనే ఐ వాంట్ టు రెస్పెక్ట్ నేషనల్ యాంథమ్ బై నాట్ అలౌవింగ్ సచ్ కైండ్ ఆఫ్ స్పేసెస్ టు బి యూజ్డ్. అంటే అది ఎమోషనల్ బ్లాక్మెయిల్ అవుతుంది తప్ప, అక్కడికి వెళ్ళి మనం చిరాగ్గా మొహం పెట్టి ఎందుకు నిలబడుకోవాలి నాకు అర్థం కాదు. పాప్కార్న్ ఒక చేతిలో, కూల్ డ్రింక్ ఒక చేతిలో కూర్చున్నాము, టక్మని లేచి నిలబడాలంట. ఎంత చిరాగ్గా ఉంటుంది. డూ యూ నీడ్ టు బి అషేమ్డ్ ఆఫ్ మై నేషనల్ యాంథమ్? యు ఆర్ మేకింగ్ ఇట్ ఎ జోక్ అండ్ ఐ డోంట్ వాంట్ దట్ టు బి ఎ జోక్. వై షుడెంట్ ఐ బి? బారన్ రెస్టారెంట్లో కూడా పెడదాం అనుకుంటే ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. అఫెండ్ అవుతున్నావా లేదా? మరి థియేటర్ ఏంటది? ఈజన్ దాట్ ఎ ప్లేస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్? స్కూళ్ళలో, కోర్టుల్లో, కాలేజీల్లో ఇక్కడ కంపల్సరీ చేయండి. ఎవరు వద్దంటున్నారు? గవర్నమెంట్ ఆఫీసెస్లో. డిడ్ ఐ సే నో టు ఇట్? మరి ఎక్కడ కంపల్సరీ చేస్తున్నారు మీరు? దట్ ఈస్ వేర్ ద ఇష్యూ ఇస్. అంటే ర్యాండమ్నెస్ ఆఫ్ దేశభక్తి. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దేశభక్తి, ఎక్కడ కావాలంటే అక్కడ ఉదాహరించేసి ఎవరినో కార్నర్ చేయడానికి. ఇది కాదు జాతీయత భావన. అంటే భిన్నత్వంలో ఏకత్వం అని నేను నమ్ముతాను. ఆ భిన్నత్వాన్ని నశింపజేసేసి మీదంతా ఏకత్వమే అని ఒక ఏకశిలా సదృశంగా భారతదేశాన్ని చేయాలని చూస్తున్నప్పుడు నేను అపోజ్ చేస్తా. అండ్ లెట్ us బి మోర్ డెమోక్రటిక్ అంట. వై షుడెంట్ ఐ బి డూయింగ్ దట్? థ్యాంక్ యూ సార్, చాలా ఓపిక సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ socialpost.newsని సబ్స్క్రైబ్ చేయండి. మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. Please subscribe to socialpost.news. Hi, I am Priyadarshi. Please subscribe to socialpost.news. Hi, నేను మీ సప్తగిరి. Please download Social Post app. Hi, I'm Kashish Vora. Please download Social Post app.